సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ బ్రహ్మతేజ గారు. అండ్ ఈరోజు మన జూమ్ మీటింగ్కి ఎవరైతే యాడ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళు త్వరగా ఇన్వైట్ చేసుకోండి. ఓకే. సో వాట్ ఎవర్ మనకి రాబోయే వాళ్ళకంటే వచ్చిన వాళ్ళ టైం అనేది చాలా ప్రీషియస్ సార్. సారీ ఫర్ డిలేయింగ్ 12 minutes. యాక్చువల్గా 8కి మీటింగ్ అనుకున్నామంటే మనకి షార్ప్గా 8 గంటలకి స్టార్ట్ అవ్వాలి. ఓకే. అండ్ మధ్యలో ఏదైనా ఒకవేళ వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా ఏదైనా వినిపించకపోయినా కూడాను ఒకసారి నాకు చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి సార్. అది ఓకేనా? చాట్ బాక్స్లో చేయండి. ఓకే. కమింగ్ టు పాయింట్, మనం యొక్క జూమ్ మీటింగ్స్కి రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో మేబీ ఇప్పుడు నేను మాట్లాడే ఒక పర్సన్ కంపెనీ ఫౌండర్గా డైరెక్టర్గా మాట్లాడట్లేదు, ఒక మార్కెటింగ్ వ్యక్తిగా ఒక మార్కెటింగ్ లీడర్గా మాట్లాడుతున్నాను. అంటే ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకుందాం, ఇంకేనా? సో నాకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, నాకంటే అగ్రెసివ్గా వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు, ఇంకేనా? సో చేయాలనే ఒక డ్రీమ్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ టు మూవ్ ద బిజినెస్. ఓకేనా సార్? క్లియర్ కదా? అంటే మనకి చేయాలని ఎంత తపనున్నా ఏదున్నా ఆ వెపన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే సో బంగారాన్ని కూడా అమ్మలేమండి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ కోసం మన జూమ్ మీటింగ్స్లో యాడ్ అవుతూ ఉండాలి. ఈరోజు మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా మెంబర్స్ మనకి పాపికొండలో ట్రిప్కి వచ్చారు అని అంటే దాని అర్థం ఏంటండి, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. స్టిల్ ఇప్పటికి కూడా సార్ మీరు అందరు పాపికొండలు వెళ్ళారు కదా సార్, ఎప్పుడు వెళ్ళారు సార్, అది ఎట్లా అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏందనంటే కొంతమంది కంపెనీకి డైరెక్ట్గా ఉండి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్న వాళ్ళు, లేదా లీడర్స్ కిందకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఉన్న వాళ్ళు, కొంతమందిని గ్రూప్లో యాడ్ చేయట్లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, గ్రూప్లో ఉన్నా కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. ఏమోలే ఏమోలే ఇదేంటదో అని. సో నేను అనేది ఏందనంటే, మీరు ఈరోజు అటెండ్ అయ్యారు జూమ్ మీటింగ్కి, ఓకే బాగుంది మంచిగుంది, మనం ₹1 సంపాదిద్దాం అనుకుంటున్నాము. రేపు ఒక ఇద్దరినో ముగ్గురునో అరే ఇట్లా బాగున్నది మనం ఇట్లా జూమ్ మీటింగ్కి యాడ్ అవుతాం అని చెప్పి మనం ఇన్వైట్ చేసుకోవాలి వాళ్ళని. ఓకేనా? సో డైలీ మనమే వస్తున్నా గ్రోత్ అనేది ఉండదండి. ఓకేనా? నెట్వర్కింగ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనం వచ్చినాం. అంటే మన తరపున మనకు డబ్బు సంపాదించి పెట్టే ఒక పైప్ లైన్ ని క్రియేట్ చేయడానికి వచ్చాం మనం ఇక్కడ. ఓకేనా? మరి ఆ పైప్ లైన్ అనేది క్రియేట్ అవ్వాలంటే నేను ఒక్కడనే కూర్చుంటే అవ్వదు, నాతో పాటు ఒక టీం అనేది కావాలి. ఓకేనా? సో ఆ టీంని మనం ఏం చేయాలి? ఇన్వైట్ చేసుకోవాలి. రోజుకు ఒక ఇద్దరిని, రోజుకు ఒక ముగ్గురిని, వాళ్ళకు కూడా అదే మనం చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా మీరు కూడా ఇంట్రడ్యూస్ చేయండి రండి అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఏమోండి, ఏ పాయింట్కి ఎవరు కనెక్ట్ అవుతారో మనం చెప్పలేము. ఓకేనా? సో ఏ పాయింట్కి ఎక్కడ వాళ్ళకి ఒక క్లిక్ అనేది హ్యాపెన్ అవుద్దో, ఓకేనా, వాళ్ళు అనుకున్న పాయింట్ ఎక్కడ వాళ్ళకి తగులుద్దో మనకు చెప్పలేం. ఓకేనా? సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఒక జూమ్ మీటింగ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కమింగ్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల్లోనే మనకి నెక్స్ట్ మంత్ 6వ తారీఖునే మనం జూమ్ మీటింగ్ బోనస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? మరి ఎందుకు సార్ ఈ బోనస్లు అని అంటే, ఓకే ఒక మంచి చెప్పాలి అని అన్నా కూడా అడ్వర్టైజ్మెంట్ కావాలి కదా. ఓకేనా? అంటే మీ స్టైల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మీదైతే ఒక కంపెనీ కూడా మీకు పుష్ చేయగలగాలి. అంటే ఒక లీడర్గా మీరు ముందుకెళ్ళాలంటే కంపెనీ ఒక నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో అదేంటి అని అంటే జూమ్ మీటింగ్కి ఎవరైతే విత్ ఇన్ 2 minutesలో యాడ్ అవుతారో, అంటే 8 కంటే 8కే స్టార్ట్ అయిపోయి అంటే 8 గంటలు 2 నిమిషాల లోపు యాడ్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ మన స్టాఫ్ అనేది నోట్ చేసుకోవడం జరుగుద్ది. వాళ్ళకి మీటింగ్ ఎండ్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. అది మన ప్రొడక్ట్లో అవ్వచ్చు, అది రీఛార్జ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి టోటల్ ఎర్నింగ్స్లోకి ఫండ్ యాడ్ కావచ్చు. ఓకేనా? సో షాపింగ్ ఫండ్ యాడ్ కావచ్చు, క్యాష్ బ్యాక్ ఫండ్ యాడ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా ఒక సురక్షా బంధన్ బాక్స్ గిఫ్ట్గా రావచ్చు. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే 2 minutesలో యాడ్ అవుతారో ఆ లక్కీ పర్సన్స్కి లక్కీ డ్రా రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఓకేనా? సో కావాలి అనుకుంటే విత్ ఇన్ ఫ్యూ 2 minutesలోనే వస్తే ఏందనంటే ఏమో దానివల్ల ఓకే. సో దానివల్ల ఏమవుద్దనంటే మనకి టీం అనేది గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అదే విధంగా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. ఏంటి? మధ్యలో మనం మీటింగ్ చెప్తూ చెప్తూ మన ప్లాన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం అడుగుతాం. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ మనం అడుగుతాం.
అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ గా ఆన్సర్ చేస్తారో 100% కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా, ఏది జూమ్ మీటింగ్ లోనే ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా, అది కూడా వాళ్ళకి. సో పార్సిల్ చేసేదైతేనేమి ఇంటికి వచ్చేస్తుంది, ఆన్లైన్ లో మీకు వచ్చేదైతే మీకు వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది. అది ఇన్స్టెంట్ గా మనం డిసైడ్ చేసి చెప్తాం అనమాట. ఓకేనా, ఇంకొకటి క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ ఆన్సర్ చేసినప్పుడు అందులో లక్కీగా 10 మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, 10 మందిలో ఒక పర్సన్ కి లక్కీ డ్రా రూపంలో ఇవ్వటం ఉంటది. ఓకేనా, అండ్ మీటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి సో ఒక గిఫ్ట్ ఉంటుంది. అండ్ కంటిన్యూగా 21 డేస్ ఎవరైతే జూమ్ మీటింగ్ కి క్రమం తప్పకుండా వస్తారో మంచి అంటే ఒక భారీ గిఫ్ట్ అనేది వాళ్ళకి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం లేదండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల కంపెనీ అనేది జనాల్లోకి ప్రాపర్ గా వెళ్తది. మనం పెట్టినాం కంపెనీ డబ్బులు వచ్చేస్తున్నాయి తిరిగేస్తున్నాం మనం ప్రొడక్ట్ వచ్చేస్తున్నాయి, ఇది కాదండి. కంపెనీ కోరుకునేది ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రీచ్ కావాలి. ఓకేనా, సో ఎవరున్నా కూడా మన మిస్టర్ వరల్డ్ కంపెనీలు ఎవరున్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది హై లెవెల్లో ఉండాలి. ఒక ప్లాన్ ఏ విధంగా మనం ఎంచుకోవాలి, ఒక ఏ ప్లాన్ మనం చేయాలి అనేది వాళ్ళకు క్లారిటీ ఉండాలి. అండ్ కస్టమర్ కి ఏది ఇంపార్టెంట్, ప్రొడక్ట్ ఇంపార్టెంటా, డబ్బులు ఇంపార్టెంటా, ఏమి మనం ఇవ్వగలగాలి, మన కంపెనీ ఏమి ఇస్తుంది అనేది తెలియాలి. ఓకేనా, సో ఇవి బేసిక్ గ్రౌండ్ రూల్స్ అండి. అండ్ ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఏం చేస్తారు అంటే మీరు జూమ్ మీటింగ్ వినేటప్పుడు ఒక పాయింట్స్ నోట్ చేసుకోండి. మేబీ నేను చెప్పిన ఏం పెద్ద పెద్ద పాయింట్లు ఏం కాదు, ఏదన్నా మీకు ఉపయోగపడవచ్చు, వేరే వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ ఉపయోగపడవచ్చు. అండ్ మీరు రాసుకున్న పాయింట్ని కుదిరితే గ్రూప్ లో షేర్ చేయండి. ఓకేనా, సో పలానా నేను హరీష్, నేను ఈ రోజు డేట్ కి జూమ్ మీటింగ్ యాడ్ అయ్యాను, నాకు ఈ రోజు సోన్స్ ఈ పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ నచ్చింది, ఒక 5 పాయింట్లు రాశారు, గ్రూప్ లో పెట్టేశారు. గ్రూప్ లో చూసిన వాళ్ళకైనా ఏమనిపిస్తుంది, అరే హరీష్ గారు ఇట్లా అటెండ్ అయ్యారు మీటింగ్ లో, ఇవి నేర్చుకున్నారంట, ఓకే ఇది ఎందులో ఇది పాయింట్ ఏదో బాగుంది బాగుంది కానీ అది ఏంటో తెలియదు వాళ్ళకి. ఓకేనా, నాకు ఊటీ ట్రిప్ కి రావడం చాలా మంచిగా ఉందండి అని పెట్టాం, అంటే ఊటీ ట్రిప్ కంటే ఎలా వెళ్తారు, మంచిగా ఉంది అంటున్నాడు, ఏంటి దాని ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడం కోసం అన్నా కూడా కొంతమంది వస్తారు. ఓకేనా, అట్లా మీరు మీ యొక్క రివ్యూస్ ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఓకే. దాంతో పాటుగా ఆ మనం ఒక చిన్న క్లిప్స్ అనేది ఒక్కసారి మనం కొన్ని షేర్ చేద్దామండి. సో నాకు చాలా బాగా అనిపించింది, మనందరం కూడా పాపికొండలు ట్రిప్ అనేది సరదాగా చాలా బెస్ట్ గా మీట్ అయ్యాము. ఓకేనా, మేము కూడా ఒకటే డిసైడ్ అయింది ఏంటంటే ట్రిప్ ఈస్ ద ట్రిప్, నాట్ ఏ బిజినెస్ మీటింగ్ అన్నట్టుగానే మనం దాన్ని ఉంచామండి. అంటే ఏదో మనం ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మీటింగ్లు పెట్టేసి అది చెప్పి ఇది చెప్పి అంతా ఏం లేకుండా జస్ట్ మీటింగ్ అంటే మీటింగ్, మన ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అనే విధంగానే బోట్ లో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేసాము. దాని తర్వాత మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి, టీమ్ కి మంచి ఎంకరేజ్మెంట్ గా మంచి మంచి సాంగ్స్ తోటి డాన్స్లని, సో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్. అండ్ మనకి లాంచ్ లో ఏదైతే మనం బోట్ లో వెళ్ళామో సో మంచిగా ట్రిప్ అనేది మంచిగా ఎంజాయ్ చేశారు, పాపికొండలు గోదావరి నది మీద. సో అంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట, అంటే మన కంపెనీ తరపున ఓకేనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకేనా ఒక ఎంజాయ్మెంట్ అనేది చేశారు. ఓకేనా, అనేది మాకు చాలా చాలా బెస్ట్ గా అనిపించిందండి. ఆ మెమోరీస్ కొన్ని మన టీం తోటి మనం షేర్ చేసుకుందాము. మీకు మంచి వీడియో కూడా మనం క్రియేట్ చేసి అయితే పెట్టడం జరుగుద్దండి. బట్ ఈ లోపు ఒక చిన్న కొన్ని థింగ్స్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. సో స్క్రీన్ కనిపిస్తుందండి? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఐ హోప్ ఒక్కసారి ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిస్టర్ వాల్ట్ విహారయాత్రలు జస్ట్ ఇది ఒక స్టెప్పేనండి, ఒక్క స్టెప్ మాత్రమే మనం ఇప్పుడు వేసాము. ఓకేనా, సో ఇవి వెనకున్నాయి కదండి, ఎవరైతే రాలేదో వాళ్ళ కోసం అండి ఇవి. వెనకున్నాయి కదా ఇవన్నీ బోట్స్ అండి. మన బోట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది కదా హరిత బోట్, గవర్నమెంట్ ఏపీ టూరిజం వారి హరిత బోట్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న టీం వాళ్ళు మనకి అనంతపురం, కావలి, ఓకే, శ్రీకాకుళం అండ్ ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, ప్రకాశం జిల్లా నుంచి ఓకే, అండ్ మన మార్టూరు నుంచి, గుంటూరు డిస్టిక్ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, చింతలపూడి, ఏలూరు, అంటే బెస్ట్ గా టీం అనేది ఇక్కడ మనకి రావడం జరిగిందండి. ఓకేనా, ఇది మన బోట్, మనం వెళ్ళిన బోట్ ఇది. ఓకేనా, ఇది మన బోట్. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే మన టీం మెంబర్స్. కౌశిక్ గారేనా ఫ్లెక్స్ పట్టుకున్నారు, ఇటుపక్క హరీష్ గారు ప్రకాశం జిల్లా ఫ్రాంచైజర్.
సో ఇవంతా కూడా మన టీం అండి. బోట్ లో మనం వెళ్ళినప్పుడు బోట్ లోపల దిగిన ఫొటోస్ అన్నమాట ఇవి. ఇది మనం వెళ్ళిన బోట్. ఇది జస్ట్ శాంపిల్ ట్రిప్. ఇది మనం ఏంటంటే జస్ట్ ట్రయల్ లాగా చిన్నగా స్టార్ట్ చేసిన ట్రిప్. ఇది కూడా ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్ లాంచింగ్ అన్నమాట. మన ఆరోగ్యశ్రీ మిల్లెట్ మిక్స్. సో ఎంత బెస్ట్ గా స్టార్ట్ అయిన ఈ ప్రొడక్ట్ ని అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ రూపంలో మనం ఇవ్వడం జరిగిందండి. సో ఎంతో ప్రీషియస్. అంటే మీకు ఒక చిన్న వివరణ కూడా చెప్తాను మీకు. సో అంటే ఈ గిఫ్ట్ ఎంత వర్త్ అనేది మీకు చెప్తాను మీకు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి, ఉచితంగా ఇక్కడికి మిల్లెట్ మిక్స్ అనేది. ఐ హోప్ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్ మిక్స్ తీసుకున్న వాళ్ళైతే కంపల్సరిగా మీరు దాన్ని తయారు చేసుకునే విధానాన్ని కావచ్చు, దాన్ని వాడేటప్పుడు కానీ ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. ఇఫ్ పాసిబుల్ వీడియో అయినా తీయండి, ఓకేనా. సో ఇక్కడ కొటేషన్ చూడొచ్చు. నువ్వు ధైర్యంతో వేసే ప్రతి అడుగు నీ ఎదుగుదలకు ఒక నాంది. సరే ట్రిప్పులకు తిరిగితే ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది అని అంటే, ఈ ట్రిప్కి వెళ్ళిన ఫోటో నేను స్టేటస్ లో పెట్టుకున్నాక నన్ను చాలా మంది అడిగారు, సరే ఎట్లా వెళ్ళారు ఏంటి, నెక్స్ట్ టైం ట్రిప్ ఉంటే చెప్పండి, మేము కూడా వస్తాం. అంటే వాళ్ళకి అచీవ్మెంట్లు అన్నిటి సంబంధంలా. ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళారు, నెక్స్ట్ ఊటీ అంటున్నారు. సో నేను కూడా ఎట్లా రావాలి అంటే ఒక తపన అవుతుంది వాళ్ళకి రావాలనేది, ఓకేనా. సో మరి ఆ ఊటీ ట్రిప్ గురించి కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఏ విధంగా మన ఊటీ ట్రిప్ కి అచీవ్ అవ్వాలనేది కూడా ఇక్కడ మనం చూద్దాము, ఓకేనా. ఓకే. సో ఇవి మన కొన్ని ఫొటోస్ ఇవి, ఓకే. సో బెస్ట్ గా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను, ఓకే. అయితే మన నెక్స్ట్ ఊటీ ట్రిప్ వెళ్లే ముందు అసలు ఈ ట్రిప్ కి మనం ఏ విధంగా ప్లాన్ చేసినాం, ఎంత టార్గెట్ పెట్టాం అనేది ఒకటి చూద్దాం, ఓకేనా. సో మన యొక్క కంపెనీలో 10 మెంబర్స్ ని, ఓకేనా, 10 మెంబర్స్ ని రిఫర్ చేస్తే, ఓకేనా. ఇది పాయింట్స్ నోట్ చేసుకోండి సార్, బెటర్. ఎందుకనంటే సార్ అంటే ఈ కంపెనీలో ట్రిప్ పెట్టారంటే ఏముంది సార్, ఇది అన్ని కంపెనీలు పెడుతున్నాయి మీరు పెట్టారు కదా అనేది కాదు సార్. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 10 మెంబర్స్ ని రిఫర్ చేస్తే మనం ట్రిప్ ఇచ్చినాం, ఓకేనా. సో మరి 10 మెంబర్స్ యావరేజ్ గా 1300 రూపాయల ఐడీలు కొన్ని ఉన్నాయి, 1500 ఐడీలు ఉన్నాయి. మనం 1500 ఐడీలే తీసుకుందాం. అంటే ఒక 15,000 రూపాయల బిజినెస్. 15,000 రూపాయల బిజినెస్ ని మీరు కంపెనీకి ఇచ్చారు, ఓకేనా. మరి ఒక్కొక్క పర్సన్ నుంచి రెఫరల్ బోనస్ ఎంత వచ్చిందండి, 400 రూపాయలు. అంటే 4,000 రూపాయలు రెఫరల్ బోనస్ వెళ్ళిపోయింది 15,000లో. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్లు వెళ్ళిపోయినాయి, ఓకేనా. అందరికీ 24 లెవెల్ కమిషన్స్ వెళ్ళిపోయినాయి. అందరికీ ఫ్రాంచైజ్ బోనస్లు 50 రూపీస్, మన పిన్ కోడ్ కి 30 రూపాయలు, మండలానికి 20 రూపాయలు, డిస్టిక్ వెళ్ళిపోయినాయి, ఓకేనా. అండ్ మీరు ఎప్పుడైతే 5 మెంబర్స్ ని చేశారో అప్పుడు మీకు ఒక 1,299 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటది, ఓకేనా. అంటే మీరు ఇచ్చిన 15,000 బిజినెస్ లో, ఓకేనా, కంపెనీకి ఇచ్చిన బిజినెస్ లో ప్రొడక్ట్ వచ్చింది, బోనస్లు వచ్చినాయి, లెవెల్ బోనస్లు వచ్చినాయి, ఫ్రాంచైజ్ ఇన్కమ్ వచ్చింది, క్యాష్ బ్యాక్లు వచ్చినాయి. ఇవన్నీ కాకుండా మీకు ప్రతి నెల రీఛార్జ్ మీద మనం 10% క్యాష్ బ్యాక్ చొప్పున మినిమం టు మినిమం 150 రూపాయలకి పైన డబ్బులు ఇస్తూ, సో ఇవన్నీ చేస్తూ కూడా జస్ట్ 10 రిఫరెన్స్ల మీద మనకి కంపెనీ మిమ్మల్ని ట్రిప్ అనేది తీసుకుని వెళ్ళడం జరిగింది. బోట్ ట్రిప్ అండి, మన బోట్ ట్రిప్. మీరు యావరేజ్ గా మీరు ఎక్కడైనా మీరు కనుక్కున్న 1300 అండి. ఒక బోట్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 1300 రూపీస్, ఓకేనా. మన వాళ్ళకి జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి హోటల్ అకామిడేషన్ ఇచ్చినాము. సో అండ్ మన యొక్క మిల్లెట్ మిక్స్ పౌడర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 500 రూపీస్ వర్త్, 500 రూపాయల వర్త్ మిల్లెట్ మిక్స్ పౌడర్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత చిన్న టార్గెట్ తోటి, ఇంత తక్కువ బిజినెస్ తోటి ఇంత బెస్ట్ గా ఇచ్చేది ఎక్కడ ఏ కంపెనీలో ఉండదండి, ఓకేనా. సో మేబీ అంటే ఏముందులేండి, వాళ్ళు తీసుకెళ్లారు, ట్రిప్ కి తీసుకెళ్లారు, ఇచ్చారు కదా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ సో కంపెనీ ఎంత అంటే డౌన్ టు ఎర్త్, ఒక కస్టమర్ గురించి, ఒక లీడర్ గురించి ఆలోచించి ఇచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్ గా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఎందుకనంటే సో మనం ఒక బెనిఫిట్ అనేది తీసుకుంటున్నామని అంటే కంపెనీ ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది, ప్రతిదీ మనం దాన్ని తెలుసుకుని కింద వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళకి అది వర్త్ లాగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా అచీవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇంకా ఇది మనకి పాపికొండలు ట్రిప్ అనమాట, ఓకే. సో కమింగ్ టు ఊటీ ట్రిప్. అండ్ ఈ పాయింట్స్ కూడా కొన్ని మీరు మెన్షన్ చేసుకోండి, రాసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు కింద వారికి ఇంట్రడ్యూస్ చేయడానికి బెస్ట్ గా ఉంటది, ఓకేనా. మనకి నెక్స్ట్ వెళ్ళబోయే ట్రిప్ అనేది ఊటీ, కొడైకెనాల్. ఈ రెండు 100% మీరు నోట్ చేసుకోండి, ఓకే. సో 100% మీరు నోట్ చేసుకోండి అండి ఈ రెండు పాయింట్లు అనేది, ఓకే. సో ఈ రెండు పాయింట్లు ఊటీ, కొడైకెనాల్. దాంతో పాటుగా మనకి ఇఫ్ పాసిబుల్ కుదిరితే
అండర్లైన్ చేసుకోండి. కుదిరితే మనకి బెంగళూరు నుంచి మైసూర్ ప్యాలెస్ నుంచి మనకి ట్రిప్ అనేది ప్లాన్ చేయాలనే థాట్ అయితే మా దగ్గర ఉందండి. ఓకేనంటే మనకి బెంగళూరు మైసూర్ ప్యాలెస్ దగ్గర నుంచి ఊటీ, ఓకేనా. సో అక్కడ లోకల్ సైట్ సీయింగ్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడానికి అయితే ప్లానింగ్ అనేది మనం ఇక్కడ సిద్ధం చేస్తున్నాం. ఓకేనా. అయితే ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాండి, మైసూర్ ప్యాలెస్ అనేది ఆప్షనల్. ఇఫ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు ఆ టైంకి. ఓకేనా. ఊటీ కొడైకెనాల్ ట్రిప్ అండ్ 3 days 2 nights. ఓకేనా. 2 nights అక్కడ మనం ట్రిప్ లో స్టే చేస్తాము. దాంతో పాటుగా ఓకేనా, దాంతో పాటుగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 2 nights అక్కడ స్టే చేయడంతో పాటుగా మనకి ఇక్కడ 3 days ఓకే సైట్ సీయింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మనం చేస్తాము. దీనికి సంబంధించిన మీకు రూట్ మ్యాప్ కూడా మీకు మాక్సిమం రేపు ఈవినింగ్ వరకు రిలీజ్ అవుద్ది అనమాట. అంటే డే 1 మనం జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే దీనికి మాత్రం ప్రతి ఒక్కరికి కంపెనీ బస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైతే ప్లేస్ లో ఉంటారో దానికి నియర్ బై, ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు బస్సు ఇప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఆఫీస్ నుంచి ఏలూరు వెళ్తుంది, ఏలూరులో పికప్ చేసుకుంటారు. సో కొంచెం ఏలూరు దాకా రాగలిగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడ నుంచి విజయవాడ వస్తుంది. సో విజయవాడ వాళ్ళు విజయవాడ జాయిన్ అవుతారు. ఆన్ ది వేలో ఒంగోలు, ఓకేనా, టంగుటూరు, కావలి, నెల్లూరు, తిరుపతి అట్లా మనకు బెంగళూరు మీదుగా ట్రిప్ అనేది వెళ్తుంటది. కాబట్టి ఈ గ్యాప్ లో ఎవరు ఎక్కడ అటాచ్ అవ్వగలిగితే అక్కడ వాళ్ళు మనకి అటాచ్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ట్రిప్ అప్ అండ్ డౌన్ కంపెనీ టోటల్ గా బస్సు ట్రిప్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన అకామిడేషన్, ఓకేనా, ఫుడ్, ఓకేనా, అండ్ హోటల్, ఓకే, మనకి ఏదైతే బెస్ట్ గా ఏసీ 3 star ఆర్ 5 star హోటల్స్ లో మనకి అకామిడేషన్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం, కంపెనీ తరపునే ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. దాంతో పాటుగా డిలీషియస్ ఫుడ్, ఓకేనా. సో మనకు నచ్చిన ఫుడ్ ని, ఓకేనా, బెస్ట్ గా అంటే మీరు ఊహించని కూడా ఊహించలేరు, ఓకేనా, అంత బెస్ట్ గా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఓకేనా. ఓకే. అండ్ సైట్ సీకింగ్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న టికెట్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని కూడా ఏంటంటే కంపెనీ అనేది టోటల్ గా ఇన్ అండ్ డెప్త్ అంటే మీ ఊహకి అందని విధంగా ఇక్కడ మనం ట్రిప్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఓకే. మరి దీన్ని ఏ విధంగా అచీవ్ అవ్వాలి, ఓకేనా, ఏ విధంగా అచీవ్ అవ్వాలి? ఇక్కడ మన కంపెనీలో మనం ఎప్పుడైనా ఒక ట్రిప్ ని కానీ ఏదైనా కానీ ప్లాన్ చేసినప్పుడు సో మనం 2 రకాలుగా ప్లాన్ చేస్తున్నామండి. ఒకటి అచీవ్మెంట్, ఓకేనా. రెండోది రావాలి అనుకున్న వారికి వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి మన దాంట్లో ఒక అవకాశం ఇస్తున్నాం, పర్చేజ్. ఓకేనా. ప్యాకేజ్ ని అచీవ్ చేయొచ్చు, ఐదర్ పర్చేజ్ చేయొచ్చు. 2 రకాలుగా ఇక్కడ మన కంపెనీలో ఛాన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఓకే, ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి, క్లియర్ గా పాయింట్ నోట్ చేసుకోండి. 3 days 2 nights, ఓకేనా. అండ్ దాంతో పాటుగా మన కంపెనీలో మనకి అచీవ్మెంట్ ద్వారా రావచ్చు, దీని ద్వారా రావచ్చు. మరి అచీవ్మెంట్ ఏంటి, ఓకేనా. సో ఏమి అచీవ్ చేయాలి, ఎన్ని రెఫరెన్స్లు ఇవ్వాలి, ఎంత ప్యాకేజ్ రెఫరెన్స్ ఇవ్వాలి అనే పాయింట్ కి ఇప్పుడు మనం చూద్దామండి. నేను ఒక్కసారి మన స్క్రీన్ షేర్ అనేది ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అట్లా ఉంది. రమేష్ గారు ఒక్కసారి రమేష్ గారు ఒక్కసారి గ్రూప్ చూస్తారా, అంటే కంపెనీ ఆఫీస్ గ్రూప్. రమేష్ గారు, ఓకే ఓకే, రైట్ సార్, రైట్. ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆన్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు మన ఐడి అనేది ఓపెన్ అయింది కానీ స్క్రీన్ కనిపిస్తుందండి బ్రహ్మతేజ గారు, స్క్రీన్ కనిపిస్తుంది కదా? యా కనిపిస్తుంది సార్. బ్రహ్మతేజ గారు, యా ఓకే. కనిపిస్తుంది సార్, సో కనిపిస్తుంది. ఇది ఒక ఐడి ఓపెన్ చేయి. ఓకే ఓకే సార్, ఓకే. సో మీ యొక్క ఐడి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక న్యూ యూజర్ మన కంపెనీలోకి వచ్చారు, ఓకేనా. తను మై ప్లాన్స్ లోకి వెళ్ళారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త యూజర్ వచ్చారు, నేను ట్రిప్ కి వద్దాం అనుకుంటున్నాడు, ఓకేనా. తను ట్రిప్ కి వద్దాం అనుకుంటున్నారు, మై ప్లాన్స్ లోకి వెళ్ళారు. మై ప్లాన్స్ లోకి వెళ్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1499కి ఒక ప్యాకేజ్ ఉంది, మిస్టర్ స్పెషల్ కాంబో అని చెప్పేసి
రూపాయలకు ఒక కాంబో ఉంది. దాంతో పాటుగా 29,999 ఒక కాంబో ప్యాకేజ్ ఉన్నది. ఓకే. సో ఎవరైతే సెల్ఫ్ గా ఊటీ ట్రిప్ కి వద్దాం అనుకుంటున్నారో మన దాంట్లో ఆల్కలైన్ ఆర్ఓ ప్యూరిఫైర్ విత్ ఊటీ ట్రిప్ ఎవరైతే మన కంపెనీలో 29,999 అంటే 30,000 పెట్టేసి మన దాంట్లో ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ అనేది పర్చేజ్ చేస్తారో, ఓకేనా. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సార్ చాలా మెంబర్స్ మన దాంట్లో ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. బెస్ట్ ఆల్కలైన్ వాటర్, బెస్ట్ యువి వాటర్, బెస్ట్ మినరల్స్, మంచి టీడీఎస్ తోటి, సో చాలా చాలా అట్రాక్టివ్ గా మన యొక్క ఆర్ఓ ప్యూరిఫైర్ సిస్టమ్ అనేది చాలా చోట్ల ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్. బెస్ట్ రివ్యూ వచ్చింది మనకి వాటర్ ప్యూరిఫైర్ కూడాను. అంటే ఈ 30,000 రూపాయలకి 24,999 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 25,000 రూపాయల వర్తున్న, ఓకేనా, 25,000 రూపాయల వర్తున్న వాటర్ ప్యూరిఫైర్ ని ఇస్తూ దానితో పాటుగా 3 days 2 nights ఊటీ ట్రిప్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎవరైతే వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అవకాశం అనమాట. ఓకేనా. సో చాలా 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 బెస్ట్ అవకాశం ఉన్నట్లు. ఎందుకనంటే మీరు మార్కెట్ లోకి వెళ్ళి ఏ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నా 10,000, 15,000, 20,000, 30,000, 40,000 రూపాయలు పెట్టి సమ్ ఎక్స్ కంపెనీలో, సమ్ మార్కెటింగ్ కంపెనీల్లోనే ఆల్మోస్ట్ 40,000 రూపాయలు పెట్టి వాటర్ ప్యూరిఫైర్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఓకేనా. సో ఎందుకంటే మనం కంపెనీ నేమ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి యూజ్ చేయట్లేదు. 30,000, 40,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ అనేది డోర్ డెలివరీ వాళ్ళ ఇంటికి చేరవేయడంతో పాటుగా ఇక్కడ మనకి 3 days 2 nights వాళ్ళకి ఊటీ ట్రిప్ అనేది వస్తుంది. వాళ్ళు పర్సనల్ గా ఊటీ వెళ్ళాలన్నా మీరు ఒక్కసారి మీరు చూడండి సార్, ఇక్కడ నుంచి ఒక 3 రోజులు 2 నైట్లు మీరు స్టే చేసి అక్కడ ఫుడ్ తోటి ట్రావెలింగ్ తోటి తిరగాలి, ఊటీ కొడైకెనాల్ తిరగాలంటే తక్కువలో తక్కువ 20,000 పైనే అవుతుంది సార్. 20,000 పైనే అవుతుంది. అంటే మనం ఇచ్చే స్టైల్ ఆఫ్ అకామిడేషన్, మనం ఇచ్చే దాన్ని ఆల్మోస్ట్ 20,000 పైన అనేది ఇక్కడ వాళ్ళకి అవ్వడం జరుగుద్ది అనమాట. అమౌంట్ అనేది అవ్వడం జరుగుద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మరి నేనేం చేశాను, మల్లేష్ అనే వ్యక్తి వెళ్ళాడు, ఒక ఆయనకి చెప్పాడు, సార్ ఇట్లా మీరు వాటర్ ప్యూరిఫైర్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, వాటర్ ప్యూరిఫైర్ ఫిక్స్ చేసుకోండి, దాంతో పాటుగా మీకు ఊటీ ట్రిప్ కూడా వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. ఓకే, సరదా వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నారు, ట్రిప్ కూడా రావచ్చు కదా అనుకున్నారు, తీసుకున్నారు. మరి ఇక్కడ నాకేంటి, ఓకేనా, మరి నాకేంటి బెనిఫిట్ అంటే ఇక్కడ మనకి 10% బోనస్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుద్ది అనమాట. ఓకేనా. 10% అంటే ఎంత అంటే 30,000 లో 10% అంటే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ మనకు బోనస్ వస్తుంది. మరి నేను చెప్పాను నాకు 3,000 రూపాయల కమిషన్ వచ్చింది, దాంతో పాటు వాళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది, వాళ్ళకి ఊటీ ట్రిప్ కూడా వచ్చింది. అండ్ సార్ మరి 30,000 పెట్టి అమ్మో వస్తారా, మనం చెప్పగలమా చేయగలమంటే సార్ సమెక్స్ కంపెనీలో, ఓకేనా, జస్ట్ అలోవెరా ప్రొడక్ట్లు, బంచ్ ఆఫ్ ప్రొడక్ట్లు అని చెప్పేసి పనికిరాని అని అనకూడదు మనం. సో అంటే అన్నెసరీ, అంటే మనకి ఉపయోగం లేనివి, ఓకేనా, అంటే ఇది వాడకపోయినా ఏం కాదులే అనుకునే ప్రొడక్ట్లు మనకు ఒక బస్తాడు కూడా కవర్డ్ ఇచ్చేసి 30,000, 32,000 తీసుకున్న కంపెనీలు ఉన్నాయి. ఓకేనా. సో మనం ఎప్పుడు వేసుకొని బీరువాలో దాచుకునే సూట్ లెంత్లు ఇచ్చి, ఓకేనా, సూట్ లెంత్లు ఇచ్చి, శారీలు ఇచ్చి, ఓకేనా, బీరువాలో పెట్టుకొని సో ఆ ప్రోడక్ట్ మనం చూసుకుంటున్న కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఓకేనా. ఏమీ లేని గాజు ముక్కల్ని, ఓకేనా, 18 క్యారెట్ మన గోల్డ్, 16 క్యారెట్ గోల్డ్ ఇలాంటి ఆర్నమెంట్స్ లాంటివి పెట్టి తీసుకున్న కంపెనీలు ఉన్నాయి. ఎన్నో కంపెనీల్లో మీరు 1,00,000 రూపాయలు వేయండి మీకు అన్ని డబ్బులు వస్తాయి, 50,000 వేయండి ఇన్ని డబ్బులు వస్తాయి నేను చెప్పిన కంపెనీలు ఉన్నాయి. బట్ వీటన్నిటితోటి మీరు కంపేర్ చేసుకుంటే నేను డామ్ షూర్ చెప్తున్నా సార్, బాండ్ రాసిస్తాం మీకు, ఇది బెస్ట్ డీల్ ఇది. ఓకేనా. 29,999 అంటే 30,000కి వాళ్ళకి ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చి దాంతో పాటుగా ఇంత ఊటీ ట్రిప్ ని ఇవ్వడం అనేది చాలా చాలా బెస్ట్ విషయం. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సో రేపటి నుంచి ప్రతిరోజు ఈ పాయింట్ మీరు స్టేటస్ పెట్టుకోండి, వాటర్ ప్యూరిఫైర్ ఉపయోగాలు స్టేటస్ పెట్టండి. వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏముంటాయి, మీ ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నదా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, సో అలర్జీలు ఉన్నాయా, స్కిన్ అలర్జీస్ ఉన్నాయా, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓకేనా, బీపీ ఉందా, షుగర్ ఉందా, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, బెస్ట్ ప్యూరిఫైర్ ఆల్కలైన్ అనేది వాటర్ అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఇది నాట్ ఓన్లీ నార్మల్ వాటర్, దిస్ ఇస్ ద మెడికేటెడ్ వాటర్. ఆల్కలైన్ అనేది బెస్ట్ మెడికేటెడ్ వాటర్. ఓకేనా. సో మరి ఈ వాటర్ ప్యూరిఫైర్ ని మీరు ఇంకా చాలా 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 బెస్ట్ గా మనం రిఫర్ చేయొచ్చు. ఓకేనా. వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం లేదు సార్. మీరు ఒక వ్యక్తి తోటి
వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నారు, ఇక్కడ వాళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ మీరు ఇంట్లో రేపే ఇన్స్టాలేషన్ చేయించారు. వాళ్ళ ట్రిప్ కి మనకి ఎప్పుడు మీకు ఎడ్ డేట్ కూడా చెప్తానండి. మనం ప్లానింగ్ అనేది జూన్ లోనే ప్లాన్ చేస్తున్నాము, ట్రిప్ జూన్ లోనే ప్లాన్ చేస్తున్నాం. అంటే మేలో మీకు ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ అనేది ఎండింగ్ డేట్ ఉంటుందండి. దాని తర్వాత మనకు ప్లానింగ్ ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనం ట్రిప్ కి వెళ్ళబోతున్నాము, ఊటీ కొడైకెనాల్ ట్రిప్ కి అనేది వెళ్ళబోతున్నాము. సో ఈ పాయింట్ ని మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. అండ్ డైలీ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఒక వ్యక్తికి ఇప్పించారు, తను చక్కగా ఊటీ ట్రిప్ కి వస్తారు. సో ఒక్కసారి ఆలోచించండి సార్, తనకి ఇది ఎంత వర్తబుల్ అనేది. ఓకేనా? సో ఎంత వర్తబుల్ లేదు, ఎవరో వాటర్ ప్యూరిఫైర్ అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ గా, మన దాంట్లో ఉంది 20,000 రూపాయల వాటర్ ప్యూరిఫైర్, మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి 20,000 రూపాయలకి వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చేశారు, మీకు 20,000 జేబులోకి వచ్చేస్తుందిగా. ఓకేనా? ఇంకెంత పడ్డాయి? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు మీ ట్రిప్ వచ్చేస్తుంది కదా. అంటే ఎవరికైనా వాటర్ ప్యూరిఫైర్ కావాలంటే, సార్ ఒక 20,000 మన దాంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది, 25,000 వాటర్ ప్యూరిఫైర్ ఉందని చెప్తారు, వాళ్ళ డబ్బులు ఇస్తారు. ఎక్స్ట్రా డబ్బులు మీరు వేసుకుని ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు, వాళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ వెళ్ళిద్ది. ఓకేనా? ఎందుకు నాకు ట్రిప్ వద్దు, నాకు ఇవేం వద్దులేండి, నాకు ఎందుకంటే ఉన్నారు సార్ అట్లా, నన్నే 2-3 వాటర్ ప్యూరిఫైర్లు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో వాళ్ళకి నేను వాటర్ ప్యూరిఫైర్ ఇవ్వడంతో పాటుగా ట్రిప్ వస్తుందంటే హ్యాపీ ఫీల్ అయ్యే ఉన్నారు. కానీ వచ్చేంత టైం వాళ్ళకు ఉండదు. సార్ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఉన్నారు ఒక ఇద్దరు, సో వాళ్ళకి అంత ట్రిప్కి వచ్చేంత టైం అయితే ఉండదు, 3 days. బట్ వాళ్ళకైతే వాటర్ ప్యూరిఫైర్ అనేది నెసెసరీ అనమాట. ఓకేనా? సో ఇది ఒక పర్సన్ ఏ అచీవ్మెంట్ లేకుండా మన దాంట్లో ట్రిప్ కి అచీవ్ అవ్వాలంటే ఇది బెస్ట్ పార్ట్ సార్, ఇది. ఓకేనా? బెస్ట్ పార్ట్. ఓకే, మరి దాంతో పాటుగా మరి మీరు ఏం చేశారు, 10 మెంబర్స్ కి రిఫర్ చేశారు. ఒకసారి నేను స్క్రీన్ షేర్ అనేది ఆపుతున్నానండి, ఒక్క నిమిషం. ఒకసారి చాట్ బాక్స్ లోకి మీరు ఒకసారి అయితే రండి అండి, ఒకసారి చాట్ బాక్స్ లోకి రండి. ఓకే, సో అంటే బాగుందా లేదా, అంటే మనకి వాటర్ ప్యూరిఫైర్ తో పాటుగా మన ఊటీ ట్రిప్ అనేది ఇవ్వటం అనేది వర్తబులా కాదా, ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకనంటే సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మన వెపన్ ఏందనంటే, మిస్టర్ వాల్ట్ యొక్క వెపన్ ఏందనంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫై చేయాలి అనేదే మా పాయింట్ సార్. అది ఎనీ ప్రోడక్ట్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఎందులో అయినా కూడాను. ఓకేనా? సో అంటే బెస్టా కాదా, ఒకసారి చాట్ బాక్స్ లోకి వచ్చి ఒక్కసారి పెట్టగలరండి, చాట్ బాక్స్ లోకి రండి. అంటే వర్తబులా కాదా అంటారా? ఓకే, ఓకే, సుప్రజా గారు సూపర్, ఓకే అండి. బ్రహ్మతేజ గారు, వెంకటరమణ గారు ఫ్రమ్ అనంతపురం, సూర్యనారాయణ గారు హైదరాబాద్, యురేకా గారు, చెల్లా హరీష్ గారు, కేజీకే. సో ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఎందుకంటే సార్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ ఆలోచన చేసాం సార్. అంటే ఎన్నో కంపెనీల్లో డబ్బులు పెట్టారు, సరైన ప్రొడక్ట్ అందలేదు, డబ్బులు కట్టించారు, లీడర్లో మాట పోగొట్టుకున్నారు, ఫేస్ వాల్యూ పోగొట్టుకున్నారు. సో ఎన్నో కంపెనీలు సార్, నాట్ ఓన్లీ ఒక కంపెనీ, 1 or 2 కంపెనీ, ఒక చాలా కంపెనీల్లో వెళ్ళటం డబ్బులు పోగొట్టుకోవటం, ఇంకొకరితో డబ్బులు కట్టించడం. అరే పాపం వాళ్ళకి వర్తబుల్ ప్రొడక్ట్ ఇవ్వక వాళ్ళ మొహం చూడలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఎన్నో కంపెనీల్లో లీడర్లో వాళ్ళ డౌన్ లైన్ ఇంటికి వెళ్తే వాళ్ళ ర్యాకుల్లో పేర్చి పెట్టారు ప్రొడక్ట్లు, చూసినప్పుడల్లా గుర్తొస్తున్నారు, పాపం అనవసరం కొనిపించాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు కాదు సార్. మనం రిఫర్ చేసి ఏదో పాపం వాళ్ళకి మోటివేట్ చేసి ఇస్తాము, వాళ్ళు అందరూ బిజినెస్ చేయరు సార్. కొంతమంది 100కి 5 మంది బిజినెస్ చేస్తారు. మరి 95 మందికి అనవసరంగా మనం ప్రొడక్ట్లు కొనిపించేసి, ఓకేనా, సో మనము తినకుండా కంపెనీకి పెట్టేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమనుకుంటున్నాం మేము, ఒక కస్టమర్ వచ్చాడు, ఒక ప్రొడక్ట్ ఇవ్వాలి, అది వాళ్ళ ఫ్యామిలీ అంతా వాడుకోవాలి, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ తన ఊటీ కొడైకెనాల్ కి వెళ్ళే యొక్క ఊటీ కొడైకెనాల్ కి వెళ్ళిన ఫోటోలు అనేది 100% తను ఒక మంచి మెమొరీగా తను గుర్తుంచుకుంటాడండి. ఓకేనా? సో ఇది ఎవరైతే పర్సన్ రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఆఫర్ అనమాట. అయితే మరి ఇప్పుడు ఈ ప్యాకేజ్ ని మీరు 15 మందికి రిఫర్ చేశారు. ఓకేనా? ఈ ప్యాకేజ్ ని మీరు 15 మందికి రిఫర్ చేశారు. ఓకేనా? 15 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఈ యొక్క టూర్ ప్యాకేజ్ అనేది మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 15 మెంబర్స్ కి రిఫర్ చేస్తే సో కాంప్లిమెంటరీగా ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 15 మెంబర్స్ సార్, నోట్ చేసుకోండి పాయింట్. 15 మందికి రిఫర్ చేస్తే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి 25 మందికి రిఫర్ చేస్తే, 25 మందికి రిఫర్ చేస్తే మన కంపెనీ
ఇద్దరికి కపుల్కి, ఓకేనా. అంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే నేను అచీవ్ అయితే మా ఫాదర్ మదర్ కావచ్చు, ఎవరినైనా తీసుకురావచ్చు, ఇద్దరు పర్సన్స్ కి తీసుకొని రావచ్చు, ఓకేనా. మనకు ట్రిప్ అనేది 25 మందికి మీరు కనుక రిఫర్ చేసినట్లయితే, ఈ ప్యాకేజ్ ని 25 మందికి మీరు రిఫర్ చేసినట్లయితే మీకు ఎంత వస్తుందండి, ఎంతమంది రావచ్చండి? ఇద్దరు కపుల్ రావచ్చు, ఓకేనా. సో బెస్ట్ గానే ఉందా లేదంటారా ఈ పాయింట్? ఒకసారి చాట్ బాక్స్ లో 15 మందికి రిఫర్ చేస్తేనేమో ఒక పర్సన్ రావచ్చు, 25 మెంబర్స్ కి రిఫర్ చేసి అంటే ఇంకో 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఇద్దరు రావచ్చు. ఎట్లుందంటారు పాయింట్? ఓకేనా? సూపర్ సూపర్ సూపర్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. బట్ ఇక్కడ మనకి ఒక చిన్న కరెక్షన్ సార్. ఇక్కడ మన వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయిన రమేష్ గారు ఇంకొక పాయింట్ ఆలోచన చేశారు. సార్ అంత పెద్ద టార్గెట్లు వద్దులేండి సార్, మన మార్కెట్ లో అందరు కంపెనీలు అంతే అంతే, జనాలందరినీ 5 లక్షలు మీరు బిజినెస్ చేయండి, మిమ్మల్ని ట్రిప్ కి తీసుకెళ్తాం, 10 లక్షల టీం బిజినెస్ చేయించండి, తీసుకెళ్తాం అని చెప్పేసి అందరూ సో ఇట్లా పెద్ద పెద్ద టార్గెట్లు పెడుతున్నారు. మనకేం ఎక్కువ పెద్ద మార్జిన్ ఏం అవసరం లేదు, జస్ట్ చిన్న మార్జిన్ తోటి తీసుకెళ్దాం, అంత టార్గెట్లు వద్దని చెప్పేసి సో నన్ను మన కంపెనీ యొక్క కోర్ టీమ్ ని మోటివేట్ చేసి, ఓకేనా, సో టార్గెట్లు అనేది ఇంకా తగ్గించారు సార్, ఓకేనా. 15 మందికి రిఫర్ చేస్తే ఒక పర్సన్ కి, 25 మందికి రిఫర్ చేస్తే కపుల్ అన్నాం కదా. సో ఈ టార్గెట్ ని మార్చి, ఓకేనా, మనకి ఇంకొక టార్గెట్ అనేది తగ్గించి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎవరైతే మన కంపెనీలో ఈ ప్యాకేజ్ ని 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తారో, 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తారో ఒక పర్సన్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ గా రేఖా గారు ఉన్నారు, ఓకేనా, 10 మెంబర్స్ కి రిఫర్ చేశారు ఈ ప్యాకేజ్ ని. సో మేడం గారు ఇక్కడ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు. 15 మెంబర్స్ ని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కపుల్ గా మన యొక్క ట్రిప్ అనేది రావచ్చండి, ఓకేనా. కపుల్ గా మన యొక్క ట్రిప్ అనేది రావచ్చండి. ఇది ఎలా ఉంది ఆఫర్? ఇందాకదే చాలా మంది బాగుంది బాగుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అంటే చూడండి సార్, ఇక్కడ చాలా 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 చిన్న టార్గెట్ సార్ ఇది, ఓకేనా. ఎందుకనంటే మీరు ఒక 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తే మీతో పాటుగా 10 మంది ట్రిప్ కి వస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, మీరు రిఫర్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా 10 మందిని మీరు ట్రిప్ కి తీసుకుని వస్తున్నారు. వాళ్ళతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు రిఫర్ చేసిన వాళ్ళతోటి చాలా జాలీగా మీరు కూడా ట్రిప్ కి రావచ్చు. జస్ట్ 10 మెంబర్స్, ఓకేనా. మీతో పాటు రిఫర్ చేస్తూ వాళ్ళతో పాటుగా మీరు కూడా ట్రిప్ అనేది చాలా చాలా బెస్ట్ గా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. జస్ట్ అంటే అందరు మనం తీసుకుని వచ్చేసి వాళ్ళతోటి మనం ఏదో కొనిపించేసి మనం ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ మన టీమ్ తో పాటు మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము, ఓకేనా. సో చాలా 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 అంటే బెస్ట్ 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 డీల్ సార్ ఇది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి సరదాగా ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలి అని అంటే ఈ రోజు గుర్తు పెట్టుకోండి సార్, మనం ఇచ్చే ఒక ట్రీట్మెంట్, మనం ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అంటే మీ యొక్క ట్రిప్ అనేది అయిపోయిన తర్వాత మీరు అంటారు సార్ 50,000 రూపాయలు ఖర్చు పెట్టినా, రాసి పెట్టుకోండి సార్ నా మాట, 50,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అంత లగ్జరీగా అంత బెస్ట్ గా మీరు ట్రిప్ కి వెళ్ళి రాలేరు. అంత వర్తబుల్ ట్రిప్ అనేది ఇక్కడ మనం ఈ రోజు ప్లాన్ చేసి ఇవ్వడం జరిగిందండి. అంటే నెవర్ ఎవర్, ఓకేనా, నెవర్ ఎవర్ మీరు ఎప్పుడు ఊహకి అందనంత రేంజ్ లో ఇక్కడ ట్రిప్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. దీనికి నేను డామ్ షూర్ గా గ్యారంటీ ఇవ్వగలను సార్, ఓకేనా. ఎందుకంటే జస్ట్ మనం మొన్న శాంపుల్ చూపెట్టాం అంతే. మేము అనుకున్న డ్రీమ్ ప్రకారం అతి చిన్న టార్గెట్ తోటి, అతి చిన్న దాంతోటి మీరు చేసిన బిజినెస్ తోటి వచ్చిన 1 రూపాయలో సో మనం ఉంచుకోకుండా అయితే ఉన్నాం సార్. 10లో అందరు 5 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే మనం రూపాయి మార్జిన్ తోటి పెట్టుకొని రిమైనింగ్ డబ్బులన్నీ కూడా వర్క్ చేసిన పర్సన్స్ కే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం ప్లాన్ చేసింది సార్ ఈ ట్రిప్ అనేది, ఓకేనా. సో ఐ హోప్ అందరికీ ఈ యొక్క వెకేషన్ ట్రిప్ అనేది నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను, ఓకేనా. ఓకే, రెండో వే ఉంది సార్, ఓకే. ఈ పాయింట్ రాసుకున్నారు కదా. 10 మెంబర్స్ కి రిఫర్ చేస్తే మీరు రావచ్చు, 15 మెంబర్స్ కి ఈ ప్యాకేజీని రిఫర్ చేస్తే మీరు, మీతో పాటు మీ పార్ట్నర్, ఓకే, ఎనీ పర్సన్, ఐదర్ మీ మదర్ని తెచ్చుకుంటారా, ఫాదర్ని మీతో పాటు తెచ్చుకుంటారా, బ్రదర్ని తెస్తారా అనేది మీ చాయిస్ అనమాట. వన్స్ గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ 3,000 రూపాయలు రిఫరల్ బోనస్ వస్తుంది. మీరు 15 మందికి రిఫర్ చేశారు, ఓకేనా. ఎంత డబ్బులు వస్తున్నాయి సార్? 45,000 రూపాయల డబ్బులు వస్తున్నాయి. దాంతో పాటుగా మీరు మీ మదర్ ఈ ట్రిప్ కి వచ్చారు అనుకుందాం, మీరు మీ మదర్ ఈ ట్రిప్ కి వచ్చారు అనుకుందాం, ఎంత బెస్ట్ బ్యూటిఫుల్ మెమొరీ వాళ్ళకి ఇవ్వచ్చు సార్. లేదు ఒక లేడీయే ఉన్నారు, మీరు అచీవ్ అయ్యారు, మీ హస్బెండ్ ని తీసుకొని సార్ ఏమండి ఇలా రండి మనం ఇట్లా ట్రిప్ కి వెళ్దాం, ఇట్లా అచీవ్ అయ్యాను, నేను ఒక 45,000 రూపాయలు డబ్బులు సంపాదించాను, మన ఇద్దరం ట్రిప్ కి వెళ్దామని అంటే ఎంత బెస్ట్ గా వాళ్ళు హ్యాపీగా అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు సార్.
లేదన్నా ఒక డాటరే ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కి ఒక ట్రిప్ ని గిఫ్ట్ గా ఇస్తే ఎంత బాగుంటది. లేదు ఇంకొంచెం కష్టపడి 2 ఐడీస్ మీద ఏదైనా ప్లాన్ చేసుకొని, సో ఒక 25 మెంబర్స్ ని లేదా 30 మెంబర్స్ ని ప్లాన్ చేసుకుంటే విత్ ఫ్యామిలీ మొత్తం వస్తే ఎలా ఉంటుంది సార్ ఇది. ఇంకనా అంటే ఒక్కసారి థింక్ చేయండి. అంటే మనకి అక్కడ వచ్చే హ్యాపీనెస్ ముందు ఈ కష్టం పెద్ద కష్టం ఏం కాదు సార్. ఎన్నో కంపెనీల్లో కార్ షోరూమ్కి వెళ్ళి చూడండి, మొబైల్ షోరూమ్కి వెళ్ళి చూడండి, మనం వెళ్ళగానే సార్ ఈ మొబైల్ బాగుంటుంది సార్, 50,000 కొనండి సార్, 70,000 కొనండి సార్, మీకు లోన్ ఇస్తాం సార్ అని చెప్పి ఒక పర్సన్ కి ప్రొడక్ట్ ని అట్రాక్టివ్ గా చెప్పి అమ్ముతున్నారు. అమ్మి వాళ్ళు నెలకు వచ్చేసరికి 15,000 20,000 సంపాదించడం కోసం అన్ని చెప్పి అమ్ముతున్నారు. బట్ ఇక్కడ మీరు ఇక్కడ ఆలోచన చేయండి సార్. ఇక్కడ మీరు డబ్బు సంపాదిస్తూ ఎదుటి వ్యక్తికి మంచి ఆనందాన్ని ప్రొడక్ట్ ని ఇస్తూ మీరు కూడా ఒక బెస్ట్ ట్రిప్ కి మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద బెస్ట్ 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 డీల్ సార్. ఓకేనా. ఓకే. సో ఇక్కడ అర్థమైంది కదా, ఈ పాయింట్ అయితే అందరికి అర్థమైంది కదా సార్. ఎవరికైనా డౌట్ ఉందా అంటే ఎలా అచీవ్ అవ్వాలి అనేది డౌట్ ఉందా. నేను మా ఫ్యామిలీతో ట్రిప్ కి రావడానికి ప్లాన్ చేస్తాను సార్. వెరీ గుడ్ సార్. రాజు గారు ఫ్రమ్ కర్ణాటక, గద్వాల్ నుంచి సార్ రాజు గారు. సో బెస్ట్ సార్, బెస్ట్ గా ప్లాన్ చేయండి. ఓకేనా. సో 100% సర్వీస్ పాయింట్. వాట్ అబౌట్ సర్వీస్ పాయింట్? ఐ థింక్ వాటర్ ప్యూరిఫైర్ సర్వీస్ పాయింట్ అని సార్ మీరు అడిగేది. ఓకే. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రొడక్ట్ పరంగా అంటే మన ట్రిప్ పరంగా డౌట్ ఓకే. సో ఇదేంటంటే సర్వీస్ పాయింట్ వచ్చేసరికి సార్, కమింగ్ టు వాటర్ ప్యూరిఫైర్ ఎటువంటి ఇష్యూస్ రావు సార్. ఏ ఇష్యూస్ రావు. వచ్చేదల్లా ఏంటంటే మరీ సాల్ట్ వాటర్ ని మనం పెట్టేసి ఓకేనా, మిషన్ ఇబ్బంది పెట్టేసి, ఇదే కాదు ఏనీ మిషన్ మీరు భూప్రపంచంలో ఉన్న ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా పాడైతే సర్వీస్ పర్సన్ వస్తారు. ఓకేనా, మనకు లోకల్లోనే అవైలబుల్ గా ఉంటారు. ఓకేనా. నామినల్ గా ఏదైనా మిషన్ పాడైతేనో, లోపల ఏదన్నా ఫాల్ట్ కంపెనీది అయితేనో 100%, ఓకేనా, 100% మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కంపెనీ అనేది కొంతవరకు మనకి ఇవ్వగలదు ఏదన్నా. ఓకేనా, అంటే వారంటీ టైప్ గా. ఓకేనా. అండ్ కొంతమంది మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి, దానికి మనం ఉండదు సార్. అది టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని. ఓకేనా. సో మీకు అది ఉంటది. ఒక్కసారి మీరు ఏంటంటే కంపెనీ కస్టమర్ కేర్ కి ఒకసారి మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మీకు చెప్తారు. ఇన్స్టాలేషన్ ఎట్లా చేయించుకోవాలి, ఓకేనా, వాటర్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, మరి నిజంగా మనం ఇచ్చే దాంట్లో మంచి రిజల్ట్ వస్తుందా లేదా, ఇది కూడా మనం ఛాలెంజ్ చేయాలి కదా. నేను వాటర్ ప్యూరిఫైర్ ఇస్తున్నానంటే ఆల్కలైన్ అని చెప్పి నేను మీరు చెబితే కాదు కదా. విత్ టెస్టింగ్ తోటి ప్రూవ్ కావాలి అది ఆల్కలైన్ వాటర్ అని. ఓకేనా. సో అందులో టీడీఎస్ అనేది వస్తుందా లేదా మీరు నేను చెప్పడం కాదు, విత్ టెస్ట్ లైవ్ లో టెస్ట్ చేసి వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించగలగాలి. అప్పుడే కదా మన ప్రోడక్ట్ దమ్మేంటి వాళ్ళకి తెలిసేది. ఏదో మనం ఇచ్చేసాము, వాళ్ళు తీసుకున్నారు, చేతులు దులిపేసుకుందాం, ఇది కాదు సార్ ఇక్కడ. ఓకేనా. 100% మన వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుని ప్రతి ఒక్కరితోటి మనతో పాటే ట్రిప్కి వస్తారు వాళ్ళు కూడా, అక్కడ వాళ్ళతోటి మీకు చెప్పిస్తాను రివ్యూ, మన వాటర్ పవర్ ఏంటో, వాటర్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడదో అని చెప్పేసి వాళ్ళకి మనం చూడొచ్చు. ఓకేనా. ఓకే. ఓకే. సో ఓకే సార్, ఈ డిస్కషన్ అనేది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో ప్రైజ్ అనేది సార్ ఎవరు డిసైడ్ చేయలేదు సార్. ఓకేనా. ఓకేనా. ప్రైజ్ అనేది మనం పెట్టిన ప్రైజ్ కావచ్చు, ఓకేనా, మనం ఇచ్చిన వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, మనం ఇచ్చే ట్రిప్ కావచ్చు, 30,000 రూపీస్కి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. ఓటీ ట్రిప్ కి తీసుకెళ్లి ఈ ప్రోడక్ట్ ని ఇచ్చి, రెఫరల్ బోనస్ ఇచ్చి, ఓకేనా, 25 లెవెల్ కమిషన్ ఇచ్చి, ఫ్రాంచైజ్ డబ్బులు బోనస్లు ఇచ్చి, రాయల్టీలు ఇచ్చి, ఒక యాప్ కి సబ్స్క్రిప్షన్ ఇచ్చి, దాంతోపాటు ప్రతి నెల వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే 10% క్యాష్ బ్యాక్ ఇచ్చి, ఓకేనా, వాళ్ళు రిఫర్ చేస్తే డబ్బులు ఇచ్చి, ఇన్ని అవకాశాలు, ఇన్ని సర్వీసులు ఎవరు ఇవ్వరు సార్. డామ్ షూర్గా ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఓకేనా. సో మన మార్కెట్లోకి వెళ్తే 5,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వాటర్ ప్యూరిఫైర్లు. దాంతో దీన్ని కంపేర్ చేసుకొని ఇది ప్రైస్ హై అని చెప్పేసి అయితే అనుకోవటానికి అయితే లేదు సార్. డామ్ షూర్ చెప్తున్నా, 100% మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్తబుల్ ప్యాకేజ్ ఇది. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా. ఇందులో మనం డౌట్ పడాల్సిన పని అయితే లేదు. ఓకేనా. సో ఓకే. ఓకే సార్, మీకు ఏదైనా పర్సనల్గా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి సార్. ఓకేనా. ఎందుకనంటే అన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏంటంటే టైం అనేది సరిపోదు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా అందరికీ తెలిసినాయి. బట్ ఏంటంటే మేబీ న్యూ పర్సన్ కాబట్టి సో కొన్ని డౌట్స్ అనేది ఉంటాం కామన్. బట్ ఏంటంటే తెలిసిన డౌట్ ని మళ్ళీ అందరూ విన్నా కూడా ఉపయోగం ఉండదు. ఓకేనా. సో ఎందుకంటే మన వాటర్ ప్యూరిఫైర్ అనేది మనం ఈ రోజు తెచ్చింది కాదు, గత 6 నెలల నుంచి మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. వాటర్ ప్యూరిఫైర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రూవెన్ వాటర్ ప్యూరిఫైర్ మనది. మిస్టర్ వాల్ట్ ఆల్కలైన్ యువి ప్లస్ ఆర్ఓ మినరల్ టీడీఎస్ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఆల్రెడీ ప్రూవెన్ వాటర్ ప్యూరిఫైర్. ఓకేనా. ఓకే. ఓకే. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ సార్. ఓకే. మీకు ఈ టార్గెట్ ఎట్లా అచీవ్ అవ్వాలనేది అయితే అర్థమైంది కదా సార్. ఓకేనా. ఒకసారి దీనికి మన ఆన్సర్ చేయండి. టార్గెట్ ఎలా అచీవ్ అవ్వాలి, సో ఎంత టార్గెట్లు అనేది మీకు ఇది క్లియర్ కదా, ఇది క్లియర్ కదండి. ఎలా
అచీవ్ అవ్వాలి ఏంటనేది అయితే క్లియర్ కదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, రైట్ సార్, రైట్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే, సో ఇంకో పర్సన్ అడిగారు ప్రొడక్ట్ కి ఆప్షన్ అండ్ నాకు వెకేషన్ ఇవేం వద్దు సార్ అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్, ఇక్కడ చెప్తాను. అంటే మీరు ఒక వేలో ఇప్పుడు మీరు అచీవ్ అవ్వటం చూశారు, ఇప్పుడు ఇంకొక వే అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, ఓకే. ఇక్కడ మీరు ఈ ప్యాకేజ్ ని ఒకసారి చూడండి సార్, ఇక్కడ కనిపిస్తుందిగా, స్క్రీన్ కనిపిస్తుందిగా సార్ బ్రహ్మతేజ గారు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఎస్ సార్, ఎస్ ఎందుకంటే సార్. నేను స్క్రీన్ షేర్ ఆన్ చేసినప్పుడు మీ చాట్ బాక్స్ అనేది నాకు కనిపించదు. ఓకే, యా, ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సార్, 9,999 మిస్టర్ స్పెషల్ కాంబో ప్యాక్. ఓకేనా? ఇక్కడ మీరు కనుక మీరు చూసుకుంటే 10,000 రూపాయలు సార్ ప్యాకేజ్ అనేది. సో మరి 10,000 రూపాయల ప్యాకేజ్ కి కస్టమర్ కి ఏమొస్తుందని అంటే, మన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ అంత పెద్ద నేను పెట్టించుకోలేనండి, నాకు వాటర్ ఆల్కలైన్ వాటర్ అయితే కావాలి, దాని ఉపయోగాలు తెలుసు, నాకు దాని బెనిఫిట్స్ అన్ని తెలుసు, నేను అంత పెద్ద వాటర్ ప్యూరిఫైర్ కొనలేను అని అనుకున్న వాళ్ళకి ఈ 10,000 రూపాయలు పెట్టి ఇక్కడ బుక్ చేసుకుంటే 5 లీటర్ల వాటర్ ఆల్కలైన్ జార్ జగ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో బయట మార్కెట్ లో ఆల్మోస్ట్ దీన్ని 7,000కి 8,000కి 10,000కి అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. కంపెనీ పేర్లు కూడా అంటే మనకి తెలిసిన కంపెనీలే, చాలా కంపెనీలు 7,000కి 8,000కి అమ్ముతున్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి 10,000 వర్త్ ఉన్న ఈ వాటర్ బాటిల్ వస్తుంది, అంటే వాటర్ మగ్ వస్తుంది, 5 లీటర్ ఆల్కలైన్ జార్ వస్తుంది. దాంతో పాటుగా 2,499 ఎంఆర్పి ఉన్న 650 ml ఆల్కలైన్ వాటర్ బాటిల్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, బ్లూ కలర్ వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ అనేది మీకు గిఫ్ట్ గా వస్తుంది. దాంతో పాటుగా 1,998 రూపాయల వర్త్ అయిన మన సురక్షా బంధన్ సురక్షా బంధన్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ సార్ 30+30 2 బాక్సులు మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి, 2 బాక్సులు. అండ్ దాంతో పాటుగా 1,198 రూపాయల వర్త్ అయిన ఆరోగ్య సిరి మిల్లెట్ మిక్స్ కేజీ పౌడర్, అంటే 2 బాక్సులు మీకు హాఫ్ కేజీ 2 బాక్సులు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 3,998 రూపాయల వర్త్ అయిన ఫుట్ ప్యాచెస్ 20+20 40 ఫుట్ ప్యాచ్లు అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఓకేనా సార్? ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి, ఒక వ్యక్తికి మీరు 10,000 ప్యాకేజ్ రిఫర్ చేశారు, వాళ్ళకి చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అంతా తాగడం కోసం 5 లీటర్ ఆల్కలైన్ జారు వస్తుంది. సో నాకు ఎవరో అడిగారు సార్ మొన్నే ఒక పర్సన్, సార్ ఎవరికి ఆల్కలైన్ జార్ ఒకటి కావాలి, థింక్ మన సురేష్ గారి టీం అనుకుంటా, అనంతపురం. సో ఆయన ఆ రోజు కొనలా, ఒక 4 రోజులు కొద్ది టైం ఇవ్వండి సార్ అన్నారు. సో వాళ్ళకి ఇది బెస్ట్ డీల్ సార్ ఇది. ఇంకా ఎందుకనంటే, సో ఇక్కడ మనకి జారు వస్తుంది, దాంతో పాటుగా చిన్న వాటర్ బాటిల్ బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి వస్తుంది, 2 సురక్షా బంధన్ ప్యాడ్స్ వచ్చేస్తున్నాయి, అండ్ మిల్లెట్ మిక్స్ పౌడర్ 2 వచ్చేస్తున్నాయి, దాంతో పాటుగా ఫుడ్ ప్యాచెస్ 2 వచ్చేస్తున్నాయి. ఓకే, ఇది కూడా ఎంత? 9,999 రూపాయలకి. మరి ఈ ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే మీకు రెఫరల్ బోనస్ ఎంత వస్తుంది? ఓకేనా? ఎంత వస్తుంది అని అంటే 2,499 రూపాయలు, అంటే 2,500 రూపాయలు, 25%. ఓకే సార్, 25% మీకు ఇక్కడ రిఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క స్పెషల్ కాంబో ప్యాక్ మీద. ఓకేనా? మీరు వెళ్ళారు 10,000 రూపాయల ప్యాకేజ్, అమ్మో సార్ 10,000 రూపాయల ప్యాకేజ్, ఎందుకంటే ఎవరికైనా మనీ దగ్గరే కదా సార్ అబ్జెక్షన్. 10,000 రూపాయలు అంటే చెబితే చేస్తారో చెయ్యరో. ఓకేనా? సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, సమ్ ఎక్స్ కంపెనీలో 16,000 రూపాయలకు పెడితే ఏదో బెడ్ ఇస్తారు. ఓకేనా? సో బయోమెట్రిక్ బెడ్ అని చెప్పేసి ఇస్తారు. ఓకేనా? సో ఇచ్చినప్పుడు దాన్ని రిఫర్ చేస్తున్నారా లేదా? అక్కడైతే 1,200 రూపాయలకో 1,300 రూపాయలకి అయితే ఇవ్వట్లేదుగా, ఐడి లేదు కదా. ఓకేనా? ఇంకొక కంపెనీలో సూట్ లెంత్లు ఇస్తున్నారు, 10,000 11,000 తీసుకుంటారు సమ్ ఎక్స్ కంపెనీ. ఓకేనా? అక్కడ ఏమి ఇస్తున్నారు? ఆ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుందో లేదో మనకు తెలియదు. ఓకేనా? చేస్తున్నారు, అక్కడ ఐడియల్ జరగట్లేదు అంటారా? జరుగుతుంది. ఎందుకనంటే, సో జస్ట్ పాయింట్ సార్, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ మైండ్ సెట్ అంతే, మనం ఏది రిఫర్ చేస్తే అదే మార్కెట్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో మరి దీన్ని రిఫర్ చేయడం వల్ల 2,500 రూపాయల మనకి కమిషన్ వస్తుంది, దాంతో పాటు వాళ్ళకి అద్భుతమైన ప్రోడక్ట్లు నేను చెప్తున్నాను సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ 100% వర్తబుల్. ఓకేనా? కూడా ఇవ్వలేరు. అండ్ ఇందులో కూడా ఏది పడేసి మిల్లెట్ మిక్స్ ఇంట్లో సార్ వాయిస్ రావట్లేదు సార్, అందరూ చాలా తాగొచ్చు. బ్రేక్ అవుతుంది. ఫుడ్ ప్యాచెస్ అమ్మ నాన్న పెద్దవాళ్ళకి ఇచ్చేస్తే బీపీకి బీపీ షుగర్ వీటన్నిటి కూడా చాలా చాలా. సో వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుందా? వినిపిస్తుందండి? వాయిస్ వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే సార్, యా, ఓకే ఓకే.
యా, ఓకే ఓకే. సో ఇప్పుడు కాంబో గురించి అయితే తెలుసుకున్నాం కదా సార్ ఇది. సో ఈ ప్రొడక్ట్లు అనేది మీకు మై ప్లాన్స్ లో ఈ యొక్క ప్యాకేజ్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉండటం జరిగింది. ఓకేనా? సో మరి ఇక్కడ ఈ ప్యాకేజ్ త్రూ ఓకేనా మనం ట్రిప్ కి ఎలా రావాలి అని అంటే సేమ్ థింగ్. ఓకేనా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే 15 ప్యాకేజీలను ఎవరైతే స్పెషల్ కాంబో ప్యాకేజ్, ఎందుకంటే చిన్న ప్యాకేజ్ కాబట్టి సార్ ఇక్కడ 15 ప్యాకేజీలను ఎవరైతే రిఫర్ చేస్తారో వారికి ట్రిప్. ఓకేనా? 25 ప్యాకేజీలు ఎవరైతే రిఫర్ చేస్తారో, ఓకేనా, 25 ప్యాకేజీలు ఎవరైతే రిఫర్ చేస్తారో couple గా మనం ట్రిప్ కి రావచ్చు. ఓకేనా? అర్థమైంది కదా సార్? 15 ప్యాకేజీలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏముందంటే ఒక పర్సన్ వస్తారు, 25 ప్యాకేజీలు రిఫర్ చేస్తే couple గా రావచ్చు. ఓకేనా? అంటే ఎంత సార్ ఇక్కడ 15 ప్యాకేజీలు అంటే 1,50,000 రూపాయల బిజినెస్. మీరు బయట కంపెనీలో నేను ఒక దగ్గర పోస్ట్ చూశాను సార్, ఊటీ ట్రిప్, కేవలం ఊటీ ట్రిప్ 2 days 1 night, సెల్ఫ్ బిజినెస్ 1,00,000 రూపాయలు ఉండాలి, టీమ్ బిజినెస్ 5 లక్షలు ఉండాలి వాళ్ళు పెట్టిన టార్గెట్. ఓకేనా? సెల్ఫ్ బిజినెస్ 1,00,000 రూపాయలు అంటే వాళ్ళు సెల్ఫ్ గా చేసుకొని ఉండాలి, అంటే 5 లక్షల రూపాయలు టీమ్ బిజినెస్ జరిగి ఉండాలి. అంటే సెల్ఫ్ బిజినెస్ అంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా రిఫరెన్స్ అనమాట. ఓకేనా? బట్ ఇక్కడ మనం జస్ట్ 1.5 lakh ఇస్తున్నాం. అయితే మరి ఈ విషయంలో కూడా ఇంకా తగ్గిద్దాం సార్, టార్గెట్ అంత కూడా వద్దు, ఇంకా డ్రాప్ చేద్దాము, ఓకేనా అనే ఉద్దేశంతో దీనికి కూడా సేమ్ సార్ 10 రెఫరెన్స్లు ఇచ్చినామా, కాంబో ప్యాకులు 10 రెఫరెన్స్ ఇచ్చామా, ఒక పర్సన్ రావచ్చు. అంటే ఎంత సార్? 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు ఎంత రిఫరల్ బోనస్ వస్తుంది? 2,500. అంటే 25,000 రూపాయలు మీకు బోనస్ రావడంతో పాటుగా వచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్లు వెళ్తున్నాయి, లెవెల్ బోనస్లు వెళ్తున్నాయి, సబ్స్క్రిప్షన్లు వచ్చేస్తున్నాయి. దాంతో పాటుగా మీరు 10 మెంబర్స్ కి రిఫర్ చేయడం వల్ల మీరు ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతున్నారు. ఓకేనా? అదే విధంగా 15 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఇక్కడ ఇద్దరు 2 persons కపుల్ గా ఇక్కడ వస్తున్నారు 15 మెంబర్స్ కి రిఫర్ చేస్తే. అంటే జస్ట్ 1.5 lakh బిజినెస్ తోటి మీకు దగ్గరగా నాకు తెలిసి ఒక 50,000 రూపాయల వర్త్ ఉన్న ట్రిప్ ని మీరు పొందుతున్నారు ఇక్కడ. దాంతో పాటుగా 35,000 రూపాయల వరకు రెఫరల్ బోనస్ వచ్చేస్తుంది. ఓకేనా సార్? క్లియర్ కదా సార్? ఇక్కడ కాంబో ప్యాక్ క్లియర్. ఓకేనా? దీని మీద ఎట్ట రిఫరెన్స్ల మీద వస్తాయి అనేది కూడా క్లియర్. ఓకే కదండి? 10,000 రూపాయల ప్యాకేజ్ మీద సో ఎట్లా వస్తుంది అనేది క్లియర్. ఓకే, సో ఈ టార్గెట్ ఇవి కూడా నోట్ చేసుకోండి ఈ పాయింట్లు. ఓకేనా? వీటన్నిటి మీద మీకు రేపు క్లియర్ కట్ ఒక పోస్టర్ వీడియో కూడా రిలీజ్ అవుద్ది. బట్ ఏంటంటే మీకు క్లారిటీ కోసం ఇవన్నీ కూడాను. ఓకే, సో ఈ కాంబో ప్యాక్ ని బెస్ట్ గా మనం రిఫర్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? ఇక్కడ ఏందనంటే చెప్తున్నారు కదా, జస్ట్ మన మైండ్ సెట్ అంతే. మనం కస్టమర్ కి ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తామో అదే తీసుకుంటారు. దయచేసి నేను చెప్తున్నాను సార్, ఏ ప్రోడక్ట్ ని అంటగట్టొద్దు. ఇది నేను క్లియర్ చెప్తున్నా, అంటగట్టొద్దు. దాని యొక్క ఉపయోగం చెప్పండి. మన యొక్క సురక్షా బంధన్ ఎంత సురక్షితం, ఆడపిల్లలు వాడితే నేను చెబుతున్నా బాండ్ రాసి పెట్టుకోండి సార్. ఒక ఆడపిల్ల మన ప్రోడక్ట్ వాడారు అని అంటే జీవితంలో మన ప్రోడక్ట్ మార్చి ఇంకో ప్రోడక్ట్కి వెళ్ళరు సార్. అంత బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్, అంత కంఫర్టబుల్ ప్రోడక్ట్ ఆడపిల్లలు సురక్షా బంధన్. మన ఆరోగ్యశ్రీ మిల్లెట్ మిక్స్ ఉందా, 1 year దాటిన పిల్లలు మీ ఇంట్లో ఉన్నారంటే పిల్లలకి పెట్టండి. బూస్ట్లు, హార్లిక్స్ ఇలాంటివన్నీ పక్కన పడేసి మన స్వదేశీ ఫుడ్ ఆర్గానిక్ మిల్లెట్స్ తోటి చేసింది, బాదం, జీడిపప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలాలు. ఓకేనా? సో ఇవన్నీ కూడా చెప్తాను సార్, టైం కూడా మీకు చెప్తాను, టైం బౌండ్ కూడా. సో ఇవన్నిటిని కూడా ఇస్తూ హెల్దీ ప్రోడక్ట్ అది. దాంతో పాటుగా ఫుడ్ ప్యాచెస్ కూడా 100% వర్తబుల్ ప్రోడక్ట్. ఆల్కలైన్ వాటర్ బాటిల్ మనం క్యారీ చేయొచ్చు, ఆల్కలైన్ మగ్గు సో మనం క్యారీ చేయొచ్చు. ఓకేనా? ఇంకో చిన్న సార్, చిన్న అన్అఫీషియల్ మ్యాటర్ ఇది, అంటే మీకు సరదాగా చెప్తున్నా కానీ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజు సోషల్ గా డ్రింకింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? డ్రింక్ చేస్తే లివర్ పాడవుతుంది, కిడ్నీ సంథింగ్ ఏదో పాడవుతుంది, తెలిసిందే. ఎందుకు? మనకి తాగే డ్రింక్ లో ఆల్కహాల్ నేచర్ ఉంటది. ఓకేనా? అసిడిక్ నేచర్ ఉంటది. మనం కలుపుకునే వాటర్ కూడా ఈ రోజు తాగే వాటర్లో చాలా మంది అసిడిక్ వాటర్ తాగుతున్నారు, లేదా న్యూట్రల్ వాటర్ తాగుతున్నారు, ఆల్కలైన్ వాటర్ తాగట్లేదు. కానీ మన ఆల్కలైన్ వాటర్ అనేది సో ఆ డ్రింకింగ్ విత్ మిక్స్ గా తీసుకుంటే, చెప్తున్నాను సార్ మీకు, తీసుకుంటే మనకి డ్రింక్ లో ఉన్న అసిడిక్ నేచర్ ని ఇది మారుస్తుంది. దానివల్ల పేగులు ప్రాబ్లం ఉండదు, లివర్ కి అంటే సార్ ప్రాబ్లం ఉండదు కొంతవరకు. అంటే ఇది అంటారు కదా, గుడ్డు కంటే మెల్లమేలు అని చెప్పేసి. అంటే దాన్ని మనం అంటే తాగే మందుని మానలేరు కాబట్టి దాంట్లో కలుపుకునే వాటర్ మారచ్చు. అవి చిన్న మీకు సరదాగా చెప్తున్నా కానీ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకనంటే 100కి 70% మంది ఈ రోజు సోషల్ గా డ్రింక్ చేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు సార్. బట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మన ఆల్కలైన్ వాటర్ దీనికోసం
నాకు తెలిసినంత వరకు నా రిఫరెన్స్ త్రూ ఆరుగురు ఏడుగురు తీసుకున్నారు సార్. వాటర్ జగ్గులు 5 లీటర్ల జగ్గులు ఆరుగురు తీసుకున్నారు నాకు తెలిసినంత వరకు. జస్ట్ వాళ్ళు ఏందనంటే సరదాగా అందులో వాటర్ తీసుకుంటారు, దాంట్లోకి వెళ్ళి సో అంటే అది ఒక్కదానికే కాదు, ఇంట్లో అన్ని పర్పస్లు వాడుతుంటారు. బట్ అంటే నేను ఈ పాయింట్ నచ్చి తీసుకున్న వాళ్ళు చెప్తున్నా నేను, 5 ఆరుగురు. ఇక రిమైనింగ్ వాళ్ళు చాలా మంది వాటర్ బాటిల్లు మగ్గులు చాలా మంది కొనుక్కున్నారు. ఓకేనా. సో అంటే ఒక ఆల్కలైన్ వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సార్. మీరు కరెక్ట్గా ఒక 20 రోజులు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఒక లీటర్ చప్పున మన ఆల్కలైన్ వాటర్ తాగండి, రిజల్ట్ మీరే చెప్తారు. ఓకేనా. బ్లోటింగ్ ప్రాబ్లం తగ్గుతుంది, సో డైజెషన్ ఫాస్ట్ గా అయిపోతుంది, అంతా కూడా బెస్ట్ గా ఉంటుంది. ఓకేనా. అంటే మనం ఇచ్చే ప్రొడక్ట్ యొక్క గొప్పతనాన్ని చెప్పండి, తెలుసుకోండి, తెలియజేయండి వాళ్ళకి. సో 100% టెస్టింగ్ కిట్ తో సహా మనం ఇస్తాం సార్. ఆల్కలైన్ వాటర్ అంటే ఈ మగ్గులో పోతే ఆల్కలైన్ అవుతుందా? ఓకే, టెస్ట్ చేసుకోమనండి. మన దగ్గర టెస్టింగ్ కిట్ కాదు, ఎక్కడ భూప్రపంచంలో ఎక్కడ ఉన్న టెస్టింగ్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకోమనండి. అది ఆల్కలైన్ వాటర్ కాదని చెప్పమనండి. ఓఆర్పి వస్తుంది మంది. ఓకేనా. సో మినరల్స్ ని యాడ్ చేస్తుంది. ఓకే. సో చాలా చాలా బెస్ట్ గా పనిచేస్తుంది అనమాట. అంటే మనం 10,000కి ఇచ్చే ప్రొడక్ట్ కిట్ అనేది, కాంబో కిట్ అనేది ఒక ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడే కిట్ సార్ అది. ఓకేనా. ఎంతో ఉపయోగపడే కిట్, ఇందులో మాత్రం డౌటే లేదు. అంటే దీన్ని మనం ప్రమోట్ చేయడం మొహమాట పడే పనే లేదు. ఓకేనా. ఎందుకంటే తీసుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు సార్ నాకు ఉపయోగపడ్డది. ఏది ప్రొడక్ట్ దాచుకునేది కాదు, పడేసేది కాదు. అందులో 100% రిజల్ట్ ఓరియంటెడ్. నచ్చితే మళ్ళీ షాపింగ్ చేసుకుంటారు. ఓకేనా. ఓకే. సో మరి 10, 15 రిఫర్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది క్లియర్గా అర్థమైంది కదా సార్ ఇక్కడ. సో ఇంకా సార్ నేను ఇంకా అంటే ఇంత పెద్ద ప్యాకేజ్ కూడా ప్రమోట్ చేయలేనేమో అనే డౌట్ కనుక మీకు ఏదైనా ఉంటే, అంటే ఇక్కడ ఇంకోటి ఉన్నది సార్. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మీరు సపోజ్ ఒక 5 కాంబో ప్యాకులు రిఫర్ చేశారు, 10 వాటర్ ప్యూరిఫైర్లు రిఫర్ చేశారు, 15 అయినట్లే సార్. ఓకేనా. ఇది మీరు కూడా చూసుకోండి. అంటే క్లబ్ చేసుకుని రిఫర్ చేసి మీరు వాటర్ ప్యూరిఫైర్ చెప్పారు, ఇది చెప్పారు, ఇది ఒక 10 అయింది, ఇది ఒక 5 అయింది, లేదా ఇది ఒక 5 అయింది, ఇది ఒక 10 అయిపోయింది. ఓకేనా. వాట్ ఎవర్ మీరు ఎట్లా చేసినా కానీ ఓకే. ఈ రెండిట్లో కలిపి 15 రెఫరెన్స్లు ఉంటాయి. కపుల్ ఇద్దరు ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు. 10 ఉంటే ఒకళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా సార్. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1499 ప్యాకేజ్ ఒకటి ఉంది, ఇంకో 1499 సురక్షా బంధన్ ఉంది, 1299 ప్యాకేజ్ ఉంది. ఈ 3 ప్యాకేజీలు ఉన్నాయి. ఓకేనా. మరి ఈ 3 ప్యాకేజీలతో ఏ ప్యాకేజ్ అయినా రిఫర్ చేయండి. ఓకే. అంటే బేసిక్ ప్యాకేజీలు అనమాట ఇవి. 1499, 1299 ఈ ప్యాకేజీలు బేసిక్ ప్యాకేజీలు అనమాట ఇవి. వీటితోటి ఎవరైతే 100 రెఫరెన్స్లు ఫినిష్ చేస్తారో ఒక వ్యక్తికి, ఓకేనా, ట్రిప్ కి అనేది ఎలిజిబుల్ అంటే మన ట్రిప్ కి రావడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒక వ్యక్తికి ట్రిప్ కి రావడానికి ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా ఎవరైతే 150 డైరెక్ట్స్ కంప్లీట్ అవుతాయో ఇద్దరు రావచ్చు. ఓకేనా. ఇద్దరు రావచ్చు. సో ఇక్కడ 1299 ప్యాకేజ్ అయినా పర్లేదు. 100 డైరెక్ట్స్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు ఊటీ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు. 150 రిఫరెన్స్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళు విత్ కపుల్ గా రావచ్చు. అర్థమైంది కదండి. ఈ ప్యాకేజ్లు అయితేనేమో 10, 15, ఈ 2 ప్యాకేజ్ అయితే 10, 15. రిమైనింగ్ ఏ ప్యాకేజ్ తో యాక్టివేషన్ చేసుకున్నా కూడాను 100, 150. ఓకేనా. సో ఇవి అంటే 3 రకాలుగా మన కంపెనీలో ఊటీ ట్రిప్ అనేది మీరు అచీవ్ అవ్వచ్చు. ఓకేనా. మరి దీనికి మనకి ట్రిప్ కౌంట్ అనేది మనకి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ అయిన దగ్గర నుంచే మనకి కౌంట్ అవుతుంది సార్. ట్రిప్ కౌంట్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 1 minute. సో ట్రిప్ అనేది ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచి మనం టైం అనేది మనం ఇచ్చేది 15 రెఫరెన్స్లు కాబట్టి, ఓకేనా, రోజుకో రెఫరెన్స్ చొప్పున. ఎందుకనండి సార్ మీరు క్లియర్ గా అంటే అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఒక రోజులో మనం 10 మందితో మాట్లాడినాం, ఒక వ్యక్తికి తీసుకున్నాడు అనుకుందాం. ఓకేనా. అంటే సార్ అన్ని పనులు మానేసి ఇదే పని చేయాలా సార్ అంటే కొంచెం టైం పెట్టండి. మనకి ఆఫర్ వచ్చింది కాబట్టి టైం ఉన్నప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి ఒక రోజులో ఎక్కువ టైం పెట్టండి, ఎక్కువ స్టేటస్లు పెట్టండి. ఓకేనా. ఎక్కువ మెంబర్స్ కి రెఫర్ చేయండి, ఎక్కువ గ్రూపుల్లో షేర్ చేయండి. ఓకేనా. ఎక్కువ మెంబర్స్ తోటి మాట్లాడండి, ఎక్కువ మెంబర్స్ కి ప్లాన్ చెప్పండి. రోజుకి ఒకటన్నా అవుతుంది. ఈ ఉద్దేశంతో 15 డైరెక్ట్లు 15 రోజులు అనే ఉద్దేశంతో మనం దీన్ని మే 15వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. మే 15వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మనం గనక ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క 2 days 3 days ఉన్నది, 2 days ఉన్నది. మే 15వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఏంటండి ఒక 16-17 రోజులు టైం ఉంది మనకి. ఓకేనా. సో సరిపోద్ది అంటారు, ఈ టైం సరిపోద్దా? మే 15వ తారీఖు
ఎందుకంటే సార్ ఒకటే అబ్జర్వ్ చేయండి, మీరు 10 మందికి చెప్పినప్పుడు ఏమో టూర్ ప్యాకేజ్ నచ్చి ఆ 10 మందిలోనే నలుగురు తీసుకోవచ్చు. ఓకేనా? అంటే మన ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఉంటుంది. అందుకే అన్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేపు మనం ఏదో ప్యాకేజ్ రిలీజ్ చేస్తాం, రిలీజ్ చేయగానే వీళ్ళందరూ చూస్తారు. ఓకేనా? వీళ్ళందరూ చూస్తారు కానీ వాళ్ళు, నేను చెప్తున్నా సార్, 100% వాళ్ళు రిఫర్ చేయలేరు. నేను డ్యామ్ షూర్ నేను చెప్పగలను. ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఎలా చెప్పాలో తెలుసు, ఇది వర్తో కాదో తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మీరు రిఫర్ చేయగలరు. నేను క్లియర్ గా చెప్పగలను, మీరు రిఫర్ చేయగలరు. కానీ జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడో చూసిన వాళ్ళు అయితే రిఫర్ చేయలేరు. ఓకేనా? ఇదైతే క్లియర్. ఓకేనా? సో ప్లీజ్ గివ్ అప్ టు 25th మే. సో 25th వరకు సార్ కొంచెం టైం ఉంది. ఎస్ సార్, బట్ ఏంటంటే అంటే 25th వరకు ఇస్తే ఏమవుతుందండి సార్, ఇక్కడ మనకి జూన్ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే మన బుకింగ్స్ కావచ్చు, హోటల్ బుకింగ్స్, ఇవన్నీ కూడా అంటే టఫ్ టాస్క్ అయిపోద్ది. సో లెట్ మిడిల్ లోకి ఫిక్స్ చేద్దాం సార్. ఇక మే 20 అనేది లాస్ట్ డేట్ సార్, ఇది అనేది ఫిక్స్. ఓకేనా? మే 20వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 22 డేస్ టైం ఉంది సార్. ఇది రేపటి నుంచి ప్రతిరోజు కౌంట్, రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచి ప్రతి మినిట్ కూడా కౌంటే. ఓకేనా? ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన మీకు పోస్టర్స్, ప్రమోషనల్ వీడియోస్, ప్రమోషనల్ మెసేజ్లు అన్నీ వస్తుంది. ప్రతిదీ ఫాలో అవ్వండి, ప్రతిదీ స్టేటస్ పెట్టండి. ఈ యొక్క 20 రోజులు మనం ఒక యజ్ఞం లాగా, 21 డేస్ అంటారు కదా, ఏ అలవాటైనా 21 రోజులు చేస్తే మనకి అది వర్కౌట్ అయిద్దంట చూసారా, అంటే అలవాటు లాగా మారిద్దంట చూసారా. అట్లానే మనకు బెస్ట్ గా 21 రోజులు టైం దొరికింది అనుకోండి. ఓకేనా? 21 డేస్. ఓకేనా? క్లియర్ గా మీరు ప్లాన్ చేయండి సార్. ఓకేనా? 21 రోజులు మీరు క్లియర్ గా ప్లాన్ చేయండి. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వండి. డైలీ మీరు ఈ 2 ప్యాకేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలు సార్, మనకి ఇన్కమ్ వచ్చింది. ఒక నెలలో మీరు కేవలం మన కాంబో ప్యాక్లే రిఫర్ చేశారు అనుకుందాం, 15 ప్యాకేజీలు రిఫర్ చేస్తే 15 ఇంటూ 2500 అంటే ఎంత సార్? ఇక్కడ 15 ఇంటూ 2500 అంటే ఆల్మోస్ట్ ఆల్ 12,500 ప్లస్ 25,000 అని అంటే 37,000, ఆల్మోస్ట్ 37,000 సార్. రఫ్గా 37,000 రూపాయలు. అంటే ఒక నెలలో 21 రోజులు మీరు కరెక్ట్ గా పనిచేస్తే 15 రిఫరెన్స్లు ఇస్తే 37,000 రూపాయల డబ్బులతో పాటుగా, ఓకేనా, మీరు మీ ఫ్యామిలీ తోటి అంటే 2 వ్యక్తులు చక్కగా ఊటీ ట్రిప్ కి రావచ్చు. సో అంటే ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఎంత కష్టపడాలనేది మీరే చూడండి. ఓకేనా? సో కొంచెం మనం టైం పెట్టి, కొంచెం ప్రమోషన్ ఇంక్రీజ్ చేసుకొని, కొంచెం దీని మీద దృష్టి పెట్టి నాలెడ్జ్ఫుల్ గా గనక మనం రిఫర్ చేయడం మొదలు పెడితే, నేను చెప్తున్నాను సార్, బెస్ట్ 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 డీల్, ఇంతకు మించిన బెస్ట్ డీల్ అనేది లేదు. ఓకేనా? సో ఓకే కదండి. అండ్ సో ఇక్కడ ఏదైతే మన వాటర్ ప్యూరిఫైర్ ఉన్నది 15 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 45,000 రూపాయల డబ్బులతో పాటుగా 2 వ్యక్తులు ఇక్కడ మనకి ట్రిప్ కి రావచ్చు. అండ్ మీతో పాటు 15 మంది వస్తారు సార్. గుర్తు పెట్టుకోండి, మీ టీంలో 15 మంది వస్తున్నారు. మీతో మీ 2 కపుల్తో పాటుగా 15 మంది టీం వస్తున్నారు. ఆ 15 మంది ఆ నెక్స్ట్ ట్రిప్ గనక తెలుసుకుంటే, ఆ నెక్స్ట్ ట్రిప్ గనక తెలుసుకుంటే వాళ్ళ ఇంటూ ఒక్కొక్కరు 10 మందికి నెక్స్ట్ రిఫర్ చేసినా కూడా 150 మెంబర్స్ అవుతారు. అంటే ఎంత బెస్ట్ గా టీం అనేది ఫామ్ అవుతుందో చూడండి. సో నెక్స్ట్ ట్రిప్ కూడా జస్ట్ మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను సార్. మనం ఇప్పుడు ఏదైతే కింద సౌత్ కి వెళ్తున్నామో, నెక్స్ట్ ట్రిప్ కి మనం నార్త్ సైడ్ పీక్ కి వెళ్ళబోతున్నాము. ఓకేనా? ఇప్పటి వరకు మంచు మనం టీవీల్లోనో ఎక్కడో కొంతవరకు చూసాము. సో అలాంటి ఒక మంచు ప్రదేశంలోకి, ఓకేనా, సో షిమ్లా, మనాలి, ఓకేనా, ట్రిప్ అనేది అంటే ఇంకా అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు, ఓకేనా, మనం ప్లాన్ చేయబోతున్నాం సార్. ఇంకా అది ఇంకా భారీ ఎత్తున ఉంటది. ఓకే, దానికి మనం 5 డేస్ టైం అనేది పెట్టబోతున్నాం, 5 డేస్ టైం అనేది స్పెండ్ చేయబోతున్నాం. సో ఎంత బెస్ట్ గా ఉంటది అని అంటే అంత బెస్ట్ గా ఉంటది. అక్కడ మీరు బ్లాక్ బాస్టర్ కొట్టాలి అని అంటే అక్కడికల్లా మీ టీం అంతా సెట్ అయిపోయి ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పునాది ఇదే. ఓకేనా? ఫస్ట్ పునాది ఇదే. మీరు ఎప్పుడైతే ఈ ట్రిప్ కి, ఊటీ కొడైకెనాల్ ట్రిప్ కి మీరు మంచి టీంని ఫామ్ చేసుకుంటారో, నేను చెప్తున్నా కదా సార్, నెక్స్ట్ వచ్చే ట్రిప్ కి మీరు ఊహించిన రేంజ్ లో మీ టీం అనేది వెళ్తది. మీరు ఊహించిన రేంజ్ లో మీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. ఓకేనా? ఒక బెస్ట్, ఒక క్వాలిటీ అండ్ ఫేస్ వాల్యూ తోటి మార్కెట్ లో ఒక బెస్ట్ లీడర్ గా మీరు ఇక్కడ ఎదగొచ్చు. ఓకేనా? నో ఫేక్ ప్రామిసెస్, నో సో అంటే ఎవరికి మనం ఏమి సర్ది చెప్పేసో కాంప్రమైజ్ చేసో అంటగట్టేది కాదు. ఓకేనా? సో చాలా చాలా జెన్యున్ గా లీగల్ గా చేసుకుంటూ వెళ్ళే కంపెనీ సార్ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఎంఆర్ వాల్ట్ అని కొడితే వచ్చే కంపెనీ, మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఎంఆర్ వాల్ట్ అని కొడితే వచ్చే కంపెనీ.
గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్తే ఎంఆర్ వాల్ట్ అని కొడితే మీకు లొకేషన్ డైరెక్ట్ గా చూపెడుతుంది. మీరు ఎనీ టైం 24/7 మన హెడ్ ఆఫీస్ కి విజిట్ చేయొచ్చు. ఓకేనా, మన యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది, మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరు ఇండియాలోని ఎవరు ఇవ్వని విధంగా 10% క్యాష్ బ్యాక్ తోటి మనం మనం ఇక్కడ రీఛార్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో రకాల ప్రాజెక్టులు మనం తీసుకొని రాబోతున్నాం. మిస్టర్ పే అని చెప్పేసి, మిస్టర్ డిపాజిట్స్ అని చెప్పేసి, ఫిక్స్డ్ డిపాజిట్స్. మీరు బ్యాంకులో డబ్బు దాచుకుంటే డబ్బులు ఎంత వస్తుందో తెలియదు, కానీ మన దగ్గర పెట్టుకుంటే అద్భుతమైన ఇన్కమ్ రిటర్న్స్ వచ్చే విధంగా, అది కూడా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తోటి మనం ఒక మిస్టర్ పే అని చెప్పేసి ఒక అఫీషియల్ గా బెస్ట్, అంటే ఫోన్ పే గూగుల్ పే మాదిరిగా మనం ఒక మిస్టర్ పే అని చెప్పేసి ఒక యాప్ ని కూడా మనం మరికొద్ది సమయంలోనే మనం తీసుకొని రావడం జరుగుతుందండి. అండ్ మన షాపింగ్ కార్ట్ లో కూడా మీరు ఊహించిన రేంజ్ లో ఆల్మోస్ట్ ఆల్ మేము అనుకున్న ప్రొడక్ట్లు 500 ప్రొడక్ట్లు సార్. మీరు చెప్తే నంబర్ 500 ప్రొడక్ట్లు మీరు ఒక వ్యక్తికి యాప్ రిఫర్ చేశారు, తనకు సబ్స్క్రిప్షన్ చేయించారు. రేపొద్దున తన షాపింగ్ కార్ట్ ఓపెన్ చేస్తే తనకి ఏదో ఒక షాపింగ్ చేస్తారు సార్. మేము చెప్తే నంబర్ మీరు 10,000 రూపాయలు అవలేలుగా షాపింగ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగపడే ప్రొడక్ట్లే అందులో ఉంటాయి. తినే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి, ఇంట్లో వాడుకునే పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ప్రతి ఐటమ్ కూడా వచ్చింది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సంవత్సరాలు అయితే కాదు సార్, నెలలే. గుర్తుపెట్టుకోండి, సంవత్సరాలు అయితే కాదు, నెల విత్ ఇన్ మంత్స్ లోనే మనం దాన్ని ఒక రేంజ్ లో తీసుకొని రాబోతున్నాము. అంటే మీరు ఒక యాప్ రిఫర్ చేస్తే అది జీవితాంతం చేసే షాపింగ్ మీద మీరు అద్భుతమైన ఇన్కమ్ తీసుకోబోతున్నారు. ఈ లోపు ఒక్క 1000 టీం కనుక మీ కింద ఉందంటే గుర్తుపెట్టుకోండి సార్, రోజుకు 10 రూపాయలు వచ్చినా 10,000 సార్. రోజుకు 10 రూపాయలు వచ్చినా అంటే వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క ఉప్పు ప్యాకెట్ కొన్నా మీకు వస్తుంది ఒక 5-10 రూపాయలు, ఏ ఆయిల్ ప్యాకెట్ కొన్నా వస్తుంది. అలా మీకు రోజుకు 10 రూపాయలు వచ్చిన 10 నెలలకు 3 లక్షలు. ఓకేనా, సో ఇది 100% పాసిబుల్ అయ్యే ఒక బెస్ట్ ప్లాన్ సార్ మనది ఇది. ఓకేనా, ఐ హోప్ అందరికి ఇదైతే నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక నుంచి నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ఈ ట్రిప్ మీద ఫోకస్ పెట్టండి. ఈ 21 days డైలీ గ్రూప్ లో రిమైండర్ వస్తుంది సార్. మీకు ప్రతి ఒక్కరిని గ్రూప్ లో యాడ్ చేయండి. సో కుదిరితే డైలీ జూమ్ మీటింగ్స్ అనేది మనకి ఈ ట్రిప్ మీద మనకి జూమ్ మీటింగ్స్ అనేది జరుగుతుంటది. ఓకేనా, ప్రతి ఒక్కరిని కూడా జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి. సో ఎవరైతే మీరు టీం తీసుకుని వద్దాం అనుకుంటున్నారో జూమ్ మీటింగ్ అటెండ్ చేయండి. ఇంకా మాకు నమ్మకం లేదు, ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చి మేము చూసి కళ్ళతోటి చూసి చేత పట్టుకుని పోతామంటే డ్యామ్ చూరి చెప్తున్నా సార్, మన ఆఫీసు 24/7 ఓపెన్ ఉంటుంది. ఎనీ పర్సన్ ఎనీ టైం మీరు రావచ్చు. హ్యాపీగా మాకు 1 day బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఇక్కడ ఏర్పాటు అనేది చేయడం జరుగుద్ది. చక్కగా మీరు హెడ్ ఆఫీస్ కి రండి, చూడండి ఫిజికల్ గా ఉందా లేదా, లీగలా కాదా, కరెక్టా కాదా, ప్రోడక్ట్ తీసుకోవచ్చా వద్దా, అన్ని ఆలోచించుకున్న తర్వాతే తీసుకెళ్లే అవకాశం మీకుంది. కస్టమర్ కేర్ సర్వీస్ ఉంది. అంటే ఏ విధంగా తీసుకున్నా సో బెస్ట్ కంపెనీ సార్. మిస్టర్ వాల్ట్ కంపెనీ అనేది రేపొద్దున రాబోయే రోజుల్లో ఒక్కొక్కరికి మైండ్ పోయే విధంగా, అంటే ఎంఎల్ఎం చరిత్ర, నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్ర, వేరే ఏ కంపెనీ మీరు చూసుకున్నా కూడా అరే దీన్ని మించిన కంపెనీ లేదు అనే అంత రేంజ్ లో మన కంపెనీ అనేది వెళ్ళబోతుంది సార్. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఏదో కంపెనీ చూసి కాపీ కొట్టిన కంపెనీ కాదు. ఎవరినో చూసి వాతలు పెట్టుకుని మనం ఇక్కడ బిజినెస్ చేయట్లేదు, ఎవరినో చూసి మోటివేట్ అయ్యి మనం బిజినెస్ చేయట్లేదు. ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక పర్ఫెక్షన్ తోటి మనం ఈ రోజు కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఆల్ ఓవర్ ఇండియా 8 స్టేటుల్లో మన యొక్క టీంని విస్తరించి చాప కింద నీరులాగా బెస్ట్ కస్టమర్ రేటింగ్ తోటి ఈ రోజు 100% మార్కెట్ లో భారతదేశ వ్యాప్తంగా దూసుకెళ్తున్న కంపెనీ మన మిస్టర్ వాల్ట్ కంపెనీ సార్. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 100% పైసా వసూలు కంపెనీ. వచ్చారు అని అంటే సక్సెస్ అవడం అనేది ఖాయం. ఓకేనా, ఎటువంటి మాయ మాటలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా 100% లీగల్ గా జెన్యున్ గా చేద్దాం అనుకుంటున్నారా? కొంత ఓపిక తోటి ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఫేస్ వాల్యూ బాగుంటది. ఓకేనా, మంచి టీమ్ ని బిల్డ్ చేసుకుంటారు. ఓకేనా, అంటే ఉత్సాహంగా వైట్ కాలర్ ఎగరేసుకుంటూ మార్కెట్ లో బిజినెస్ చేశారు. ఎన్నో కంపెనీలు చేసి ఈ రోజు పాపం తిరగలేని లీడర్లు ఉన్నారు. కాలర్ ఎగరేసుకుంటూ మన కంపెనీలో బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ లీగల్ గా ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తూ ట్యాక్స్ పేయర్ గా మీరు కంపెనీలో నిలబడతారు సార్. డామ్ షూర్ గా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. కమింగ్ డేస్ లో మన కంపెనీలో ముందుగా ఉన్నవారు, ముందుగా టీం చేసుకున్న వాళ్ళు చాలా 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 అదృష్టవంతులు సార్. ఓకేనా, సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ రేపు జరిగే జూమ్ మీటింగ్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. మీతో పాటుగా మీ యొక్క టీం మెంబర్స్ ని తెచ్చుకోండి సార్. ఎందుకనంటే జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మీ టీం అనేది త్వరగా గ్రో అవుతుంది. స్కూల్కి వెళ్లకుండా, కాలేజ్కి వెళ్లకుండా ఎట్లయితే మన డిగ్రీలు స్కూలు ఎట్లయితే పాస్ అవ్వమో అట్లనే మనం కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి రాకుండా, అంటే జూమ్ అనేది మనకు ఒక స్కూల్ లాంటిది, ఒక కాలేజ్ లాంటిది. మన దాంట్లో మీరు మంచి
మంచిగా మీరు పాస్ అవ్వాలి అని అంటే ఇక్కడ మీరు స్కూల్కి అటెండ్ అవ్వాల్సిందే. అది రోజుకి 8 గంటలు ఉంటే మనది రోజుకి ఒక గంటే ఉంటుంది సార్. ఓకేనా? ఈ గంట కనుక మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేశారా, డామ్ షూర్ రాసి పెట్టుకోండి, మీరు బెస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. ఓకేనా? సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్కి మీరు పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సార్. కంపల్సరీ కంపెనీకి పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే అనుకున్న టైంకి కొద్దిగా టైం ఎక్స్టెండ్ అయింది సార్. యాక్చువల్గా 1 అవరే సెషన్ పెట్టాలి. ఓకేనా? అంతకంటే ఎక్కువ మనం పెట్టదలుచుకోలేదు. 8కి స్టార్ట్ అయిందా 9కి క్లోజ్ అవ్వాలి. 17 మినిట్స్ ఎక్కువైంది కాబట్టి ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. ఓకేనా? ఐ హోప్ బ్రహ్మతేజ గారు ఒక 2 మినిట్స్ మాట్లాడి సెషన్ క్లోజ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ రాసుకోండి సార్. ఐఎమ్ మల్లేశ్వరరావు చేబ్రోలు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎనీ టైం మీరు నాకు కాల్ చేయండి. నా నెంబర్ తీసుకోండి 9014170496. ఓకేనా? చాట్ బాక్స్ లో కూడా పెడతాను నా నెంబరు. ఎనీ టైం మీరు కస్టమర్ కేర్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు, పర్సనల్ గా నాకైనా కాంటాక్ట్ అవ్వచ్చు సార్. 496 నాది పెట్టాను, ఇక్కడ నెంబర్ పెట్టాను చూడండి. ఓకేనా? సో మీరు సేవ్ చేసుకోండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి. సో ఇన్ కేస్ నా కాల్ అనేది కలవకపోయినా నాకు ఒక్కసారి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టినా, మీకున్న ప్రాబ్లం కావచ్చు, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఎవరితోన్నా మనం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు 100కి 100% నేను మీతో టైం అనేది స్పెండ్ చేయడానికి రెడీ సార్. ఇక్కడ మీరు పర్సనల్ గా జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నా మీ టీంకి వచ్చి నేను చెప్పడానికి కూడా నేను రెడీ. ఓకేనా? సో 100% ఉన్న సిస్టాన్ని యూజ్ చేసుకొని బెస్ట్ గా మీరు ముందుకెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అండ్ హోస్ట్ ఓవర్ టు బ్రహ్మతేజ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వర గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఒక బిగ్ ఆపర్చునిటీని, ఒక పెద్ద సర్ప్రైజ్ని మా కోసం ప్లాన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. యాస్ టీమ్ అందరికీ చాలా క్లియర్ అనుకుంటున్నాను నేను, ఏదైతే మన ఊటీ ట్రిప్ ఉందో. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సరే మీ అప్లయన్స్ కాల్ చేయండి, కస్టమర్ కేర్ కాల్ చేయండి. ఎక్సలెంట్గా ప్లాన్ చేయండి అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సార్ చెప్పినట్టు మీ అండర్లో 15 మంది మీ టీం మెంబర్స్, మీరు ఒక ఫ్యామిలీ, మీరు వచ్చారంటే నెక్స్ట్ ట్రిప్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆల్రెడీ సార్ చెప్పారు. బట్ ఇక్కడ నాది ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సార్ నెంబర్ ఇచ్చారు కదా అని చెప్పి ప్రతి చిన్న విషయానికి సార్ని డిస్టర్బ్ చేయొద్దండి. అది చాలా పెద్ద ఇష్యూ. ఖచ్చితంగా సార్తో మాట్లాడాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి. ఎందుకు అంటే ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్న మీకు నాకే ఒక్కొక్క టైంలో ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా, మెసేజ్కి రిప్లై చేయాలన్నా టైం ఉండదండి. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది, మీ అందరికీ తెలుసు. అట్లాంటిది ఒక కంపెనీ మెయింటైన్ చేస్తూ, ఓకేనా, మన కోసం మంచి ఇలాంటి ఆఫర్లు ఆలోచించాలి, మంచి ప్రొడక్ట్స్ ప్లాన్ చేయాలి, ఆ ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళి టైఅప్లు తీసుకోవాలి, లైసెన్సులు తీసుకోవాలి. ఇంత బిజీ షెడ్యూల్లో అరే సార్ నెంబర్ అయితే ఇచ్చారు కానీ ఫోన్ చేస్తే తీయట్లేదు అని మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దండి. 100% ఇది సార్తోనే అవ్వాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే ఖచ్చితంగా కస్టమర్ కేర్కి రెస్పాండ్ అవుతారు కాబట్టి కస్టమర్ కేర్కి కాల్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక ఒపీనియన్ ఇది అంతే. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కాబట్టి నెససరీ అయితేనే కాల్ చేయండి. ఓకేనా? ఓకే, ఐ హోప్ చాలా టైం దాటిపోయింది కాబట్టి అందరికీ థ్యాంక్స్ జూమ్ మీటింగ్కి వచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ ఊటీ ట్రిప్.